మేము ఏసరావు నగర్లో సోమవారం సంతకెడితే మా ఆవిడని అడిగారు, ఏది కార్తీక మాసంలో మీ ఆయన నీకు ఉసిరికాయ మీద దీపాలు పెట్టమని చెప్పండి అమ్మా, ఎందుకంటే ఉసిరికాయలు అమ్ముడు అవడానికి. ఆవిడని పట్టుకున్నారు, నేను దొరకనని, నేను సంతకెళ్ళను కదా, ఆవిడ ఎడుతుంటుంది. అందుకని ఉసిరికాయ మీద దీపాలు పెట్టమని చెప్పండి అమ్మా. ఎందుకు ఇంటికి వచ్చి చెబుతూ ఇలా అంటారు అంటే ఇది రహస్యమా, ఇదా వాళ్ళందరూ చంపేస్తున్నారు మీరు చెప్పాలంటే ఎలాగే. ఉసిరికాయ మీద దీపం పెట్టడం ఏంటంటే అర్థం లేని విషయం. ఉసిరికాయ మీద దీపం నిలబడుతుంది అసలు అంతే. మొత్తం రాసి ఉసిరికాయలండి ఆ ప్రకారం అమ్మేయచ్చు, ఎవడు తిండు, మొత్తం నేరమే పారబోస్తారు. వృక్ష సంపద వృధా కాదండి, ఉసిరికాయ వృధా కాదండి. అదే ఉసిరికాయలు 4 పెచ్చులు చేసి ఓ డబ్బాలో వేసుకుని, ఒక 4 ఉసిరికాయలు 4 పెచ్చులు చేసి 16 పెచ్చులు డబ్బాలో వేసుకుని మధ్యాహ్నం అన్నం తిని నిద్రపోయి లేచిన తర్వాత ఒక్క ఉసిరి బద్ద బొగ్గన పెట్టండి అమ్మా, జలుబు దగ్గు రొంప వస్తే ఒట్టు. నేను చేసి చెబుతున్నా 20 ఏళ్ళుగా, ఉసిరికాయ అంత వైద్యం. అది నచ్చదు ఎవరికి. ఉసిరికాయ వల్ల ఏదో వచ్చేయాలి, దీపం వల్ల ఏదో వచ్చేయాలి. దేవుడు లోకుగా ఉన్నాడు ఇక్కడ. దాని మీద మొత్తం ఒత్తి ఇలా వేలాడదీసేసి ఆ ఉసిరికాయ మీద నూనె వేసేసి నిలిచినా సరే నిలబడకపోయినా సరే నేను పెడితే నిలబడింది. ఇప్పుడు మహాపతివ్రత ఇక్కడ, ఇంకెవరు లేరు దేశంలో. ఈ ఉసిరికాయ మీద దీపం వల్లే పాతివ్రత్యం. ఇదో పెద్ద అహంకారం, నేను పెడితే నిలబడిందంటే నువ్వే ఒకటి ఇక్కడ. మనం మొత్తం మన కథల్లో అన్నింటిలో మన వ్రతాల్లో నవ్వులు ప్రదర్శించేదంతా అహంకారమే. వాటి వల్ల జ్ఞానం వస్తుంది, అహంకారం వస్తుంది. జ్ఞానం ఎక్కడొచ్చింది? ఇదే వస్తు సిద్ధిర్విచారేణ. అసలు విచారణ చేయండి, నేనెవరు, ఈ శరీరం ఏమిటి అని ఆలోచన చేయిద్దా? వస్తు సిద్ధిర్విచారేణ నకించిత్ కర్మ కోటిభిగి. కోటి కర్మలు చేసినా రాదని చెప్పాడు. ఇక ముక్కోటి ఏకాదశి దర్శనం వల్ల రాదని వేరే చెప్పక్కల, కోటి కర్మల వల్ల రాదని శంకరాచార్య చెప్పాడు. ఎందుకు రాదో కూడా చెప్పాడు, ఎలా వస్తుందో కూడా చెప్పాడు. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. భక్తిని నేను ఎక్కడ కాదనట్లేదన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మీద కూడా ఈ అపనందలు వేశారు. శంకరాచార్య మీద వేసిన భయంకరమైన నింద ఏమిటో తెలుసునా అండి? మా మీద ఎప్పుడైనా నిందలు ఏమైనా వినపడుతూ ఉంటే నేను ఆయన తలుచుకుని నేను ఓదార్చుకుంటా. స్వామి నువ్వే పడ్డావు, నేనేవన్నా అయ్యాను. ఆయన్ని ప్రచ్ఛన్న బౌద్ధుడు అన్నారండి దుర్మార్గులు. ప్రచ్ఛన్న బౌద్ధుడు. ఈయన నాస్తికుడు, ఈయన బౌద్ధుడు. బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడం కోసం ఈయన చేస్తున్నాడు ఇది. ప్రచ్ఛన్న బౌద్ధుడు. అద్వైతం తప్పు, జగన్మిథ్య సిద్ధాంతం తప్పు, మాయావాదం తప్పు, శంకర సాహిత్యం మొత్తం కృతకం అని ప్రచారం చేసి ప్రచ్ఛన్న బౌద్ధుడు. ఈయన శంకరుడు వేషంలో ఉన్న బౌద్ధుడు అన్నారు. బౌద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఆయన గ్రంథాలు రాశారు ప్రత్యేకంగా. సృష్టికి మూలం నిర్వాణం అంటావు, శూన్యం అంటావు, మతుందా లేదా? పూర్ణమైతే కానీ సృష్టి రాదురా. ఏమీ లాంటి ఉంటుంది ఏదైనా వస్తుందా? అన్నీ ఉన్నదాంట్లో ఏదైనా వస్తుంది కానీ సృష్టికి మూలం శూన్యం ఎలా అంటారండి? బుద్ధి లేకుండా. పూర్ణం అనాలి కానీ పూర్ణం కాకపోతే ఏదైనా వస్తుందా అని ఆయన స్పష్టంగా బౌద్ధం సహా జైనం సహా ఇతర మతాలు ఎన్నిటినో ఖండించుకుంటూ వెళ్ళి వైదిక ధర్మంలో వేదం ఏం చెప్పిందో అది వేద ప్రమాణంగా చతుర్వేదాల్లోంచి ప్రమాణాలు చూపించి ఆయన సాధిస్తే ఈయన లభించిన ప్రాచుర్యానికి ప్రాధాన్యానికి ఈ అద్వైతం వ్యాపిస్తున్న విధానానికి ఆ ప్రచండ జ్ఞాన సూర్యుడి కిరణాలకి తట్టుకోలేక పెట్టి వేసిన నింద ఏమిటంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టుగా ఈయన ప్రచ్ఛన్న బౌద్ధుడు అన్నారు. దాన్ని తట్టుకున్నాడు ఆ పెద్ద మనిషి. అందుకని ఆయన అంటున్నాడు నేను ఎక్కడ భక్తిని కాదనట్లేదయా. ఇదేం మాట? నాకు భక్తి లేదా? కరావలంబ స్తోత్రం చదవండి, కనకధారాస్తవం చదవండి, భజగోవింద స్తోత్రం చదవండి. నేను భక్తితో రాశానే, నాకు భక్తి లేకపోవడం ఏంటి? మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. మీ తలకాయ మీకు భక్తికి నిర్వచనం తెలిసి కదా అన్నాడు ఆయన. మీరు అనుకుంటున్నదే భక్తి అంటే ఎలాగా? ఏముంది భజతాతువుకు అర్థం ఏమిటి? వేదం ఏం చెప్పింది? శాస్త్రం ఏం చెప్పింది? అవన్నీ వదిలేసి మీరు అనుకున్నదే భక్తా? మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. మోక్షాన్ని పొందేటువంటి సాధన సామగ్రిలో భక్తిని మించింది లేదు. భక్తిరేవ గరీయసి స్పష్టంగా చెప్పారు. కానీ భక్తి అంటే ఏమిటి? శివుని నెత్తి మీదేమో 3 బిందెల పాలు పోసేసి విష్ణువు నెత్తి మీదేమో 1,00,000 తులసాకులు పెట్టి భక్తి అంటే కుదరదు. అదంతా రొట్టే, మొత్తం తీసే అక్కడి నుంచి. నేను పెట్టమని ఎవరు చెప్పలేదు. తులసాకులు తులసి తోటల్లోనే ఉండాలి. ఊరికే గుళ్ళల్లో పెట్టి 1,00,000 తులసి 1,00,000 తులసిని చేయకూడదు. పర్యావరణం పాడవడం తప్పితే మన ఎవరికి ఏ ప్రయోజనం కలగదు. నన్ను మన్నించండి, ఇది వాస్తవం. మనకి నచ్చదు. ఎందుకంటే మన ఇంట్లో ఏదో సమస్య వచ్చింది, ఎవరో ఇచ్చారు 1,00,000 తులసి అన్నారు, చేసేస్తామంతా తేలిక. తులసి తోట పక్కన కోసేయి, వేసేయి. కనీసం అందులో బూజు ఉందేమో కూడా చూడరు. ఏం వేసేస్తారు బట్టి 1,00,000 తులసి అండి. ఇక్కడ లేదంటే తమిళనాడు నుంచి చెప్పి ఇదో ఓవరాక్షన్. ఇక్కడ అక్కడే తెప్పించట్టి ఎవరు తెప్పించమన్నారు? ఎందుకు?
అదే తులసి మీకు ఈ బయట ఎక్కడైనా ఒక తోటగా ఉంటే యావత్ ప్రకృతి బాగుంటుందండి. సజ్జాపురం వీధి వీధి కాదమ్మా, ఆ పేట అంతా బాగుంటుంది. మనకి పేట బాగుండడం, తణుకు బాగుండడం ప్రధానం కాదు. మన ఇండ్లు మన కుటుంబం బాగుండడమే మనకి ముఖ్యం. మనకి జరగాలి కానీ తణుకంతా మనకెందుకు పని లేక అంతే. ఇక్కడ మనకే ఈ మనకేమిటో తెలిస్తే కానీ వేదాంతం అర్థం కాదు. మనం ఎందుకు ఈ రకరకాల పూజలన్నీ చేస్తూ ఉంటే మొత్తం మారేడాకులన్నీ పట్టుకొచ్చేసి, తులసి అంతా పట్టుకొచ్చేసి, కుంకం కూడా అది రకరకాల కల్తీ కుంకం వచ్చేస్తోంది, బొట్టు పెట్టుకుంటే మొహం వాసిపోతుందని తెలుసుండి కూడా కుంకం తెచ్చి అమ్మవారి మీద పోసేస్తామంటే మనకేదో కలుగుతుంది. వీడెన్నటికీ అమ్మవారు సంతోషిస్తుందా? భక్తి అంటే ఇది కాదు, కోటి కుంకాలు 1,00,000 తులసులు కాదు. స్వస్వరూప అనుసంధానం. నీ స్వరూపం నీకు తెలుసా? ఆత్మ అంటే ఏమిటో తెలుసా? మరి దేహం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఇంద్రియాలు కాదంటే అదేమిటని ఆలోచించావా? అది ఆలోచించవా? అది భక్తి. తులసాకులు మారేడాకులు కాదు భక్తి అంటే. స్వస్వరూప అనుసంధానం. నేనెవరని ఆలోచన కనీసం 10 నిమిషాలు మంచం మీద కూర్చొని చేసావా? కనీసం స్నానం చేసేటప్పుడైనా చేసావా? అప్పుడు కూడా డబ్బులు, లెక్కలు, సంతానాలు, సంతాపాలు, ఇదే గొడవ. ఆ స్నానం చేస్తుంటూ కూడా వ్యాకరణాలు, శాస్త్రాలు, లెక్కలు వేసుకుంటుంటేనే ఒళ్ళు మండి చెప్పాడైనా, భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రీకరణే. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎందుకయ్యా మూర్ఖుడా, స్నానం చేస్తూ కూడా వ్యాకరణం చదువుకుంటామంటే క్రయీకరణేటు ధారణే అయి ఉండ్రులెక్కే ఓం. ఏనికయ్యా ఈ డబ్బా వాగుడు ఎక్కాలు అప్పగించినట్టు? ఎందుకు ఇదంతా? ఈ వ్యాకరణం అంతా ఏం చేసుకుంటావు? ఇదంతా దేనికి? అసలు వస్తువు నీకు దొరకలేదు, విచారణ కూడా చేయడం లేదు, స్నానం చేస్తూ కూడా ఇదే గోల. అందుకే మన సంస్కృతిలో కొన్ని ఆచారాలు ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. స్నానం చేసేటప్పుడు ఎప్పుడు ఏదో ఒక శ్లోకం, ఏదో ఒక పాట చదువుతూ స్నానం చేయాలండి. సినిమా పాట కాదండి, అదైతే చదువుతారు అందరూ. ఏదో ఒక దేవుడు సంబంధించిన స్తోత్రం చదువుతూ స్నానం చేయమన్నారు. నాకైతే నేమో 7 రోజులు 7 స్తోత్రాలు చదువుతాను. నేను పెట్టేసుకున్నాను, నేను ఆచరించకుండా చెప్పను. నేను 7 రోజులు 7 స్తోత్రాలు చదువుతాను ఖచ్చితంగా. అది దానివల్ల ఏమవుతుంది? ఆయా స్తోత్రాలు నోటికి వస్తే శుభ్రంగా సభల్లో చెప్పగలుగుతాం. ముందు నా బాధ నాది, కంఠస్థం వచ్చాయి, ఊరికి చదువుకుంటే అలాగే. దాని అర్థం గురించి సహజంగా సావకాశంగా విచారణ చేస్తాం. ఇక్కడ ఏదో చెప్పడం కోసం తయారయ్యామనుకోండి, కొంత ఆందోళన ఏదో మనస్సులో ఉంటుంది, అక్కడే ఉంటుంది ఆందోళన. హాయిగా ఒక్కో శ్లోకం ఒక్కో మాట అనుకుంటూ మళ్ళీ అర్థం తెలుసుకుంటూ, కాకపోతే బయటకు వచ్చాక నిఘంటూ చూస్తూ తెలుసుకోవచ్చు కదా సావకాశంగా. జ్ఞానాన్ని పొందే విధానం అది. సావకాశంగా ఇంటి దగ్గర చదవాలి. 7 రోజుల్లో ముగించడం, 3 రోజుల్లో ముగించడం పెట్టుకోకూడదు. ఎందుకు ముగించాలి? ఇది 2 రోజుల్లో ముగియాలంటే ముగియడం ఏంటా? ముగియడం ముఖ్యమా? అర్థం తెలియడం ముఖ్యమా? మొత్తం మన వ్రతాలన్నీ ఇక్కడే దెబ్బతింటాయి. భాగవతం 7 రోజుల్లో ముగియాలి, దేవి భాగవతం 9 రోజుల్లో ముగియాలి. భోజనం 2 నిమిషాల్లో ముగించేయి, కడుపునే పొచ్చి చచ్చిపోతావు. ముగించడం ఏంటండి? మధ్యాహ్నం భోజనం 45 నిమిషాలు చేయాలి, రాత్రి భోజనం 1 గంట చేయాలి. లోపల ముగిస్తే కడుపునే ఖాయం. వీళ్ళ పిల్లలకి అవకాశం లేదు, ఆ 1/4 గంటలో ముగిస్తున్నారు, అందుకే ఎవడికి అరగట్లేదు. మీ ఇష్టం వచ్చిన పదార్థం తినండి. భోజనం పట్ల కూడా అనుభవం ఉన్న వ్యక్తిగా చెబుతున్నా. బత్తాయి పళ్ళు కాదండి, బత్తాయి పండు తొక్కలు తినండి, ఏం పర్వాలా, బాగుంటుంది. కానీ బాగా నవలాలి. మింగితే ఎలాగా అడ్డంపడిపోతాయి. మరి పండు నవిలే విధానం వేరు, తొక్క నవిలే విధానం వేరు. బాగా నవలాలి, పళ్ళు కూడా గట్టిపడతాయి. దానికి తగిన సమయం కేటాయించాలి. నవలాలంటే కనీసంగా ఒక ఆధారం వేసుకుంటే 1/4 గంట తినాలి, ఇంకోటి 1/4 గంట తినాలి, ఇంకోటి 1/4 గంట తినాలి. కనీసం 3 తింటాడు మనిషి. ఇంకా 4 ఎక్కువ తినే మహాపరాక్రమవంతులు చాలా ఉన్నారు. కనీసం 45 నిమిషాలు కేటాయించాలి మధ్యాహ్నం భోజనానికి. రాత్రి భోజనానికి చారు వేసుకుంటాం, పులుసు కాదు, వేపుడో ఏదో పచ్చడి వేసుకుంటాం, కూరలుగా. అందుకని 1 గంట చాలండి. రాత్రి కూడా మధ్యాహ్నంలో కొట్టేస్తే ఖాయం. ఇక్కడ అన్నం తినడం ఒకటే కాదు, నవలడానికి కేటాయించాలి. అలాగే గ్రంథం చదవడం ఒకటి, కంఠస్థం చేయడం కదా. అది అర్థం కావాలి కదా, జీర్ణం కావాలి కదా, అంటే బాగా అర్థ విచారణ చేయాలి కదా. అందుకని కొన్ని సమయం, అలాగే భోజన సమయం చూడండి. మీరు హిందువుల్లో ఒక గొప్ప ఆచారం, ఎక్కడ ఎవరు సంతర్పణ చేసినా సరే భోజనకాలే గోవింద నామస్మరణ, బాబు శ్లోకం అందుకోండి అంటారు. నిత్యానందకరి వరాభజకరి సౌందర్య రత్నాకరి అంటాడు ఎవడు అక్కడ. అప్పటికి అందరూ మజ్జిగలోకి వస్తారు. మజ్జిగలోకి వచ్చిగా మాలెట్టాలి, అది పప్పులో మాలెట్టకూడదు, ప్రమాదం. ఎందుకంటే ఈ పాడేవాడు తండో, వీడు పాట బాగోపోతే మనము తినలేం.
అందుకే ఇవన్నీ ఎప్పుడంటే ఎందుకో తెలుసు, అందులో ఎన్ని ఉన్నాయో మన ఆచారాలు సామాన్యం కాదండి. మజ్జిగలోకి వచ్చాక పాడమని ఎందుకంటారంటే, కొంతమంది తొందరగా తినేసి పప్పు కూర పచ్చడి పాయసము పిండి వంటలు అన్నీ వేసి పులుసు చేసుకుని మజ్జిగలోకి వస్తారు. ఒక నాబోటుగాడు కూడా కాస్త నెమ్మదిగా తినేవాడు ఉంటాడు, వాడు ఇంకా కొంచెం ఒక ఆరు ముక్కలు పట్టుకుని అంటాడు, కాస్త జఘోచాపల్యం ఉన్నవాడు. మరి వాడిని తిన్న ఎలా వద్దా? అందుకని ఈలో పద్యాలు పాడమన్నారు. అంత గొప్ప నాగరికత, అంత గొప్ప సంస్కృతి, మనుషుల మనస్తత్వాలన్నీ అర్థం చేసుకునే ఏకైక సంస్కృతి హైందవ సంస్కృతి. ప్రతి ఆచారం పవిత్రం. కొందరు వేగంగా తినేవాడు తింటారు, మరి నెమ్మదిగా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి అవకాశం రావాలంటే ఈలో పద్యాలు పాడుతుంటే తినేవాడు తింటూ ఉంటారు, తినడం అయిపోయిన వాళ్ళు అవి వింటూ ఉంటారు. ఆ రకంగా కొంత జ్ఞానం వస్తుంది, కొంత జ్ఞానం వస్తుంది ఖచ్చితంగా. అలాగా ఆ సమయాన్నంతా అందుకు కేటాయించండి అన్నారు. ఇప్పుడు చెప్పండి, స్వస్వరూపానుసంధానం, నేనెవరని ఆలోచించడమే నిజమైన భక్తి. భక్తిరిత్యభిధీయతే. ఎందుకు ఈ ప్రయత్నం ఎలా చేయాలి? ఇప్పుడు ఇంకో సందేహం చెబుతున్నారు. కొంతమంది ఎలా ఉంటారో, భక్తి మార్గంలో ఉన్న వాళ్ళే కొంతమంది ఎలా ఉంటారంటే, మేము ఆ గురువు గారిని నమ్ముకున్నామండి, ఆయన చెప్పినట్టుగా అన్నీ ఆయన ఏ నామం పెట్టమంటే ఆ నామమే పెట్టామండి, నిలువు బొట్టు అంటే నిలువేనండి, అడ్డబొట్టు అంటే అడ్డమేనండి, ఆయన ముద్రలు కూడా వేసేసారండి, అన్నీ బాగున్నాయండి, ఆయన కట్టమన్న బట్టే. అంతేకాదండి, మా గురువు గారికి ఒక గొప్పతనం ఉందండి, మా శిష్యులందరికీ యూనిఫారం ఉంటుందండి ఖచ్చితంగాను, మగాళ్ళందరూ ఇలా రావాలండి, ఆడాళ్ళందరూ ఇలా రావాలండి, ఎక్కడ మా గురువు గారి సభ జరిగినా సరే, పీఠాధిపతి గారు వచ్చినా సరే మేము అలాగే పెడతామండి, అలాగే కూర్చుంటామండి అంటారే. ఈ మొత్తం వ్యవహారం ఎంత అజ్ఞానమో వివేక చూడమణిలో ఖండిస్తున్నారు శంకరాచార్య. ఏ గురువుని ఆశ్రయించినా, ఏ గ్రంథాన్ని ఆశ్రయించినా, ఏ దేవుణ్ణి ఆశ్రయించినా నీకు మోక్షం రాదు, నువ్వు ప్రయత్నం చేసి తీరవలసిందే. మస్తకన్యస్తభారాదేర్ దుఃఖం అన్యైర్నివార్యతే క్షుదాదికృత దుఃఖం తు వినాశ్వేన నకేనచితు. అంత హేతువాది, అంత తర్కమూర్తి శంకరాచార్య. ఏం మాట్లాడుతున్నావయ్యా, గురువుగారు మోక్షం ఇస్తారంటావు, గురువుగారిని నమ్ముకున్నానండి, మాకేమైనా ఆయనేనండి, మా పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఆయనే చేశాడు. ఈ సన్యాసి పెళ్ళిళ్ళు చేయడం ఏంటి నాకు అర్థం కాదు. అంటే ఆయన పని ఆయన చేసుకోకుండా ఓవర్ యాక్షన్లో చేస్తున్నాడు అనమాట. ఈయన సన్యాసి పెళ్ళిళ్ళు చేస్తాడా? గురువుగారి దగ్గరికి వెళ్ళాం, మా పిల్లకి సంబంధాలు చూడమంటాం, ఉన్న శిష్యుల్లో ఒకరిని అంటగడ్డం, ఏమంటారు దీన్ని? మ్యారేజ్ బ్యూరో పెట్టుకో, సన్యాసం ఎందుకు పుచ్చుకున్నావు? పీఠాధిపతిని పెట్టి కాషాయం కట్టి పెళ్ళిళ్ళు చేయడం ఏంటి చేస్తున్నారు ఈవేళ? ఎందుకంటే భక్తులను ఆకట్టుకోవాలి, వాళ్ళు ఎలా నిలబడాలంటే వాడి కష్టాలన్నీ మనం తీర్చాలి, వాడి సమస్యలన్నీ మనం నెత్తి మీద వేసు. మరి అయితే నీ సంసారమే నువ్వు పెట్టుకోవచ్చు కదా, అది ఎందుకు వదిలేసావు? అది ఎందుకు అర్థం కాదు. ఒక సంసారం వదిలేసింది 10 సంవత్సరాలు నెత్తినెట్టుకోవడానికా? వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు మనం చేయడం ఏంటండి? మా పిల్లడికి చదువు రావట్లేదని చదివించుకో, వస్తుంది, మనమేం చేస్తాం అక్కడ. అంతేగాని గురువుగారు ఆశీర్వచనం, ఇప్పుడు ఆశీర్వచనం వల్ల చదువులు వస్తే చాలా వచ్చేవి. ఆశీర్వచనాల వల్ల అక్షతల వల్ల చదువులు రావండి, అవన్నీ ఊరికే నమ్మకాలు, గౌరవాలు అంతే. నేను చేసిన కృషి వెనకాల చేస్తే 1000 పద్యాలు ఏకదాటిగా అప్పగించడానికి కాకినాడలో 96 సంవత్సరంలో 21 రోజుల పాటు నేను ఎంత యాత్ర పడానో నా భార్య పిల్లలకు తెలుసు, నా దగ్గర సన్నిహితులకు తెలుసు. మీకు మామూలుగా ఊరికే అలా వచ్చేసింది, ఏమిటి వచ్చేసింది? ఇప్పటికి తలుచుకుంటే జ్వరం వస్తుంది నాకు. అది ఇప్పటికి ఎప్పుడైనా ఎలా చెప్పని తలుచుకుంటే వణుకొస్తుంది. బాబోయ్ మనమేనా చెప్పింది అని. 21 రోజులమ్మా నిద్ర, మధ్యాహ్నం తిని రాత్రి తక్కువగా తిని అదే హోటల్లో ఏడిచి కూర్చుని, భార్య అన్నం పట్టుకుని వెంటనే వెళ్ళిపో, నాకు కనబడడానికి వీల్లేదు. ఎందుకంటే మనస్సు పక్కకి వెళ్ళొద్దు. 1000 పద్యాలు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అవన్నీ 250 సమస్యలు, 250 దత్తపదులు, 250 వర్ణనలు, ఆశువులు ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. 20 రోజుల్లో 1000 మంది మామూలు విద్యార్థులు కాదు, విద్వాంసులు. వాళ్ళు ఎవరెవరో ఏదో అడుగుతారు, వాళ్ళు మళ్ళీ లేస్తే నెంబర్ చెబుతారంతే. 250 సమస్య, ఇది సమస్య, దానికి చెప్పింది ఇదని చెప్పాలి. ఇగో సుశర్మ గారు సహా ఇక్కడ సాహిత్యవేత్తలు చాలామంది సాక్షులు ఉన్నారు. ఆవేళ మెదడు చీల్చుకుపోయిందండి. మీకేం తెలుసు నేను పడిన బాధ? అదేదో గురు కటాక్షం అంటే నమశివాయ, నేనేం చేయలేను. ఇక్కడ చాలా సాధనం దాని వెనకాల. అందువల్ల ఆశీర్వచనాల వల్ల, అక్షతల వల్ల జ్ఞాపక శక్తి పెరగదు. ఏదురాది నీ కృషి నువ్వు చేయాల్సింది. దానికి శంకరాచార్య చెబుతున్నది ఏమిటంటే, మస్తకన్యస్తభారాదేర్ దుఃఖం అన్యైర్ నివార్యతే. నీ నెత్తి మీద ఏదైనా పెద్ద పెట్టుంటే, పెద్ద చాకలి మూట ఉంటే, పెద్ద సామాన్లు పెట్టెలు ఏమైనా ఉంటే, ఆ భారాన్ని ఇంకెవరైనా మోయొచ్చు, అంతే కదా. ఒక రైల్వే స్టేషన్లో మనం సామాన్లు పట్టుకెడుతున్నాం, కొంచెం బరువు ఎక్కువగాను. అయినా ఏమనుకున్నారు భార్యాభర్త, వాడిని అడిగితే కనీసం 100 రూపాయలు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి పని లేక, నువ్వు 2 పట్టుకో నేను 2 పట్టుకుంటా అన్నాడని వెళ్ళిపోతున్నాడు. ఇవాళ పట్టుకునేవి కూడా వచ్చే శుభ్రంగా భుజం మీద ఒకటి వేసుకోవచ్చు, కింద చక్రాలు ఉంటాయి, పైన వక్రాలు ఉంటాయి, చాలా ఉంటాయి. ఒకటి లాక్కుంటూ వెళ్ళచ్చు, ఒకటి పీక్కుంటూ వెళ్ళచ్చు, ఒకటేమో దాని మీద పెట్టచ్చు. చిన్నపిల్లాడు ఎవడైనా ఉంటే ఈ క్యారియాన్ మీద కూర్చోబెట్టచ్చు, వాడైనా విరుగుతాడు, అదేనా విరుగుతుంది.
ఇవన్నీ వచ్చాయి కదా, తీసుకెళ్ళిపోదాం అంటాం కదా. ఒకసారి ఎప్పుడో కొంచెం దూరం వెళ్ళాక నేను చెబుతూనే ఉన్నాను 10 రూపాయలకి ఏడుస్తారు ఇక్కడ, ఓ మనిషిని పెట్టచ్చుగా నా ఆవిడంటే, పోన్లే సంత అని ఒక పోర్టర్ని పిలిచామనుకోండి, వాడు మొత్తం 20 సామాన్లు మోసేస్తాడు. వాడెంత భారం మోస్తాడో, గోవర్ధన గిరిధారి వాడు మొత్తం 20 సామాన్లు ఒక్కడే మోసేస్తాడు. గోవర్ధన గిరిధారికి మరొకడు సరిపోడు వాడికి చెప్పడానికి, పట్టుకెళ్ళిపోతాడు అంతే. అదే చెబుతున్నారు శంకరాచార్య. ఎంత ఆధునిక ఉదాహరణ చూడండి. మస్తకంజస్థ భారాదేర్ దుఃఖం అన్యేర్ నివార్యతి. నీ నెత్తి మీద ఏమైనా పెట్టెలో మూటలో ఉంటే ఆ భారం నీకు బదులు ఇంకెవరైనా మోయిచ్చేయా. కానీ క్షుధాధికృత దుఃఖంతో వినాశ్వేన నకేనచితు. నీకు ఆకలింది మిత్రమా, ఇంకోడు తింటే నీ ఆకలి తీరుతుందా? ఇంత గొప్ప ఉదాహరణ ఎవడు చెబుతారండి. అందుకే ఆయన తర్కానికి తిరుగులేదు. నీకు ఆకలైంది, వాళ్ళకి ఆయనకు అన్నం పెడితే ఆయనకు అన్నం పెడితే నీ ఆకలి తీరదు, నువ్వు తింటేనే తీరుతుంది. నీకు దాహమైంది, నువ్వు మంచినీళ్ళు తాగితేనే తీరుతుంది. కొన్ని భారాలు మనం ఇతరులకు అప్పగించవచ్చు, కొన్ని భారాలు మనమే భరించాలంటే ఏం చేయలేము. ఇక్కడ ఏదో అనారోగ్యంతో ఉంటాం, నొప్పి వస్తుంది లోపల, పక్కన ఎవరో తల్లో తండ్రో భార్యో భర్త ఎవరో ఉండొచ్చు, ఏవో మాటలు చెప్పొచ్చు, చాలా గొప్ప మాటలు చెప్పొచ్చు, ఓ పెద్ద ప్రవచనం చెప్పొచ్చు. కానీ కడుపు నొప్పి మనం భరిస్తామా, ప్రవచనకర్త భరిస్తాడా? ఎన్ని చెప్పినా ఎంత ఓదార్పనో నొప్పి భరించాలా వద్దా? అది నెత్తి మీద పెట్టెలో మూటలో భారంగా ఉంటే మిత్రమా, ఆ భారాన్ని నువ్వు ఎవరికైనా అప్పగించచ్చయ్యా. కానీ ఆకలేసింది, ఇంకోడు తింటే నీ ఆకలి తీరదు కదా. దాహం వేసింది, ఇంకోడు దాహం మంచినీళ్ళు తాగితే మజ్జిగ తాగితే నీ దాహం తీరదు కదా. అలాగ మోక్షం కోసం కూడా నీ ప్రయత్నం నువ్వు చేయవలసిందే తప్ప గురువు సహా, గ్రంథం సహా, పీఠం సహా దేని మీద ఆధారపడినా దొరికే ముచ్చట లేదని చెప్పారు శంకరాచార్య. అదే వివేక చూడాలి. మస్తకన్యస్థ భారాదేర్ దుఃఖమన్యేర్ నివార్యతే క్షుధాధికృత దుఃఖం తు వినాశ్వేన నకేనచితు. అంతకుమించి ఇంకొక మార్గమే లేదు అన్నది. ఇప్పుడు ఇంకొక మాట, ప్రతిదానికి వచ్చే అనుమానాన్ని వెంటనే నివృత్తి చేసేటువంటి సాహిత్యం శంకర వాంగ్మయలాగా. శ్రోతకి లేదా పాఠకుడికి ఏ అనుమానాలు వస్తాయో అది ఊహిస్తాడు ఆయన. అయితే గరికపాటి నరసింహరావు గారు అలా ప్రయత్నం చేసిన వాళ్ళకి, ఆత్మతత్వ విచారణ చేసిన వాళ్ళకి మోక్షం వస్తుందన్నారు కదా. మీకు వచ్చేసే ఉంటుందండి. ఈ పాటికి షణ్ముఖ శర్మ గారికి ఇంకా ముందు వచ్చి చాకంటి కోటేశ్వరరావు గారికి పూర్వజన్మలోనే వచ్చేసి ఉంటుందండి. అనుమానం ఏముందండి? మరి బాగా చెబుతున్నాం కదా మాటలని. నేను నా సోదరులు మా మల్లాప్రకట, నాకు గురువు లాంటి వాడు మల్లాప్రకట. నాకు అనుమానం వస్తే నేను ఆయన అడుగుతాను, అంత పండితుడు ఆయన. నాకు అనుమానం వస్తే, మీకు అనుమానం వస్తే నన్ను అడుగుతారు, నాకు అనుమానం వస్తే నేను ఆయన అడుగుతాను. గురువు లాంటి వాడు మా మల్లాప్రకట. మరి మాకందరికీ మోక్షం వచ్చేయాలి కదా అంటే శంకరాచార్య మాకు కూడా ఏమీ రిజర్వేషన్ ఇవ్వాల, కూర్చునే చెల్తా అన్నాడు. వాగ్వైఖరి శబ్దచరి శాస్త్రవ్యాఖ్యాన కౌశలం విద్వత్వం విదుషాం తద్వద్భుక్తయే నతు ముక్తయే. ఇంత స్పష్టంగా ఉంటుంది అన్నమాట. వాగ్వైఖరి శబ్దచరి శాస్త్రవ్యాఖ్యాన కౌశలం వైదుష్యం విదుషాం తద్వద్భుక్తయే నతు ముక్తయే. వాగ్వైఖరి, కొంతమంది అనర్గళంగా మాట్లాడతారు. పావు గంట సేపు ఒకటే వాక్యం ఉంటుంది, మనకు ఆయాసం వస్తుంది, వారికి ఆయాసం రాదు, మంచినీళ్ళు కూడా తాగరు, అదో ప్రజ్ఞ. శబ్దచరి, కొంతమంది వినోట పద్యాలు శ్లోకాలు అలా ప్రవహిస్తూనే ఉంటాయి. ఎప్పుడు కంఠస్థం చేశారో తెలియదు, ఎప్పుడు చూశారో తెలియదు, అవి వచ్చేస్తూ ఉంటాయి, ఆశువుగా కూడా వస్తాయి అవధానులకి. శబ్దచరి. శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం, మరికొంతమంది ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఎలా ఉంటారు అంటే చాలా జటిలమైన విషయాన్ని సులభం చేసి మనకు చెప్పగలుగుతారు. అబ్బా ఇప్పటికి నాకు అర్థమైందండి ఇదే. మా నాన్నగారు అనేవారు బకబకాలుగా విడిపోయిందిరా అనేవారు. ఆ బకబకాలు ఏమిటో కానీ మాకు ఇప్పటికి అర్థం కాల. ఏదైనా అర్థమైతే బకబకాలుగా విడగొట్టాడు రా అనేవారు. అది ఉంటే కొంతమందికి ఆ ప్రజ్ఞ ఉంటుంది, అది చాలా జటిలం, అర్థం కావడం కష్టం. కానీ వాళ్ళు ఎక్కడి నుంచో ఉదాహరణ పట్టుకొస్తారు ఆధునిక ప్రపంచం నుంచి. ఆ ఉదాహరణతో తేలిగ్గా తెలిసిపోతుంది. అది కూడా కౌశలం, నేర్పది, గొప్ప విషయం, అది సామాన్యం కాదు. అది వాగ్వైఖరి గొప్పదే. అలాగే శబ్దచరి, ప్రవాహ వేగంతో శబ్దాలు తమంత తాము దూసుకుని రావడం. నేనే వచ్చేద నేనే ఒత్తునక నేనే ఒత్తునంచు అని తిరుపతి వెంకట కవులు చెప్తారు. వాళ్ళు అవధానం చేస్తుంటే మీకు ఈ శబ్దాలన్నీ ఎక్కడ వస్తున్నాయంటే మా కోసం పోటీ పడతాయా స్వయంవరంలో అమ్మాయిల్లాగా. వాళ్ళ దృష్టి అది ఎంతసేపు.
నేనే వచ్చేది అని వస్తూ ఉంటాయా, మా అదృష్టం అదే అన్నారు. అలా వచ్చేస్తాయి కొందరికి శబ్దచరి. అలాగే శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం. కొంతమంది ప్రజ్ఞ ఏమిటంటే అంత అనర్గళంగా మాట్లాడకపోవచ్చు, కాస్త తడుకోవచ్చు, పుస్తకాలు చూడొచ్చు, చదవచ్చు, ఏదైనా ఉండనండి, వారి పద్ధతి వారిది, మనం ఏం ఆక్షేపించగల, అది కూడా పద్ధతి. పైగా పుస్తకం చూసి మాట్లాడే వాళ్ళు ఓ గొప్పతనం ఏముంటుందంటే పక్కకి వెళ్ళడు, శుభ్రంగా ఉన్నది ఏదో చెబుతాడు అందులో వచ్చి. చూడకుండా మాట్లాడేవాళ్ళు మా బోటిగాళ్ళు ఉన్నాం, గొప్పదే అని మీరు అనుకోవచ్చు, కానీ మా బుర్ర మాకే తెలుసు, పక్కకి వెళ్ళిపోతూ ఉండాలి, మళ్ళీ లాక్కొస్తూ ఉండాలి. పుస్తకం ఎదురుగా పెట్టుకుంటే ఒక ప్రయోజనం ఏమిటంటే పక్కకి వెళ్ళని ఇది పుస్తకం, ఏమబ్బా ఎన్ని శ్లోకాలయ్యా అని హెచ్చరిస్తూ ఉంటుంది. అంటే పుస్తకం చూసి చెప్పడం కూడా పొరపాటుగా అదొక ప్రజ్ఞ, అదొక పద్ధతి. కానీ దాంట్లోనే ఇబ్బంది ఏమిటంటే శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం. వాళ్ళు పుస్తకం చూస్తే చూసుకోక, రాసుకుంటే రాసుకోక, ఏమైనా చేయని, కానీ శాస్త్రంలో చెప్పే జటిలమైన విషయాలను సులభమైన ఉదాహరణతో చెబుతారు. అది కూడా చాలా గొప్ప విషయం అండి, అది ప్రజ్ఞ. కానీ ఇవన్నీ కూడా వైదుష్యం విదుషాం తద్వద్భుక్తయే నతు ముక్తయే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో అనేది ముఖ్యం నాకన్నాడు శంకరాచార్య. అనర్గళంగా మాట్లాడారా, శబ్దజాలం బ్రహ్మాండంగా కవుల్లా ఆశువుల్లా బ్రహ్మాండమైన పద్యాలన్నీ చెప్పారా, లేదు శాస్త్రాల్లో ఉండే జటిలమైన విషయాలను సులభంగా ఉదాహరణతో చెప్పారు, ఇవన్నీ కాదయ్యా. ఇదంతా ఎందుకు భుక్తయేనతు ముక్తయే, సంపాదించుకోవడానిక, పీఠాలు పెట్టుకోవడానిక, గుడులు కట్టడానిక, ట్రస్టులు పెట్టడానిక, ఆస్తులు పోగేసుకోవడానిక, అందులో చివరి మళ్ళీ పిల్లల్ని కుటుంబ సభ్యుల్ని ట్రస్టులో మెంబర్లుగా పెట్టడానిక, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానిక, ఇదంతా దేనికి జరుగుతోంది? ఇది చాలా ముఖ్యం. ఎవరైనా సరే, ఏ స్వామీజీ, ఏ పీఠాధిపతి, ఏ ప్రవచనకర్త, మా అందరికీ మొత్తం వాతెట్టినట్టే చెప్పారు ఈ మాట. మీరే మళ్ళీ రకరకాల సంస్థలు స్థాపించి బంధాల్లో ఇరుక్కుంటున్నారు అంటే మీకు వివేకం లేనట్టే కదా. అంచేది ఇదంతా భుక్తయే నతు ముక్తయే. లోకంలో పేరు కోసమైనా కావచ్చు, డబ్బు కోసమైనా కావచ్చు, ఆధిపత్యం కోసమైనా కావచ్చు. ఒక 100 సంస్థలు నా చేతిలో ఉన్నాయంటే నాదే ఆధిపత్యం. ఒక 1000 ఉద్యోగాలు, 100 సంస్థలు ఉన్నాయంటే 1000 ఉద్యోగాలు నా చేతిలో ఉంటాయండి. 1000 మందికి నేను ఉద్యోగం వేయించచ్చంటే నా కాళ్ళమే పడుతూ ఉంటారు వచ్చి ఇక్కడ. అలా నా చేతిలో ఏమీ లేదనుకోండి, ఊరికే చెప్పేసి నాకు ఇచ్చింది ఏదో పుచ్చుకుని వెళ్ళిపోయాను అనుకోండి, నాకు కూడా ఎవడొస్తాడు, సంచి మోసేవాడు వస్తాడు, వాడు 10 రూపాయలు వాడు పుచ్చుకుంటాడు. అంతకంటే ఏం ప్రయోజనం అండి? అదే ఓ పీఠం పెట్టామనుకోండి, వెనకాల బోల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, 10 మంది తాపీ మేస్తులకి, కూలీలకి అన్ని పనులు ఉంటాయి, దానికి 10 మంది సెక్రటరీలు ఉంటారు, నాకు అందులో మహిళా సెక్రటరీలు ఉంటారు కొంప ముంచడానికి. ఇవన్నీ రకరకాల వ్యాపకాలు పెంచుకోవచ్చు. ఇలా మొత్తం మాయలో పడుతున్నామా లేదా? అనుమానం ఏముంది? అందుకని చెబుతున్నా, ఇదంతా ఎందుకంటే భుక్తయే. పేరు కోసం కావచ్చు, డబ్బు కోసం కావచ్చు, ప్రతిష్ట కోసం కావచ్చు, పైకి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ప్రకటిస్తారు కానీ నిజంగా ఉన్నాయని చెప్పలేం. ఏ మనిషికి ఆ మనిషి ఆలోచించుకోవలసిందే. ఎందుకంటే ఇంద్రియాలు చాలా దుర్మార్గమైనవి మిత్రమా, ఎంతటి వాడినైనా పడేస్తాయి. తర్వాత శ్లోకంలో చెబుతున్నారు, అందుకని శబ్దాదిభిః పంచభిరేవ పంచ, శబ్దాదిభిః పంచభిరేవ పంచ, పంచత్వమాపుస్వగుణేన బద్ధాక, కురంగమాతంగ పతంగమీన భృంగాక, కురంగమాతంగ పతంగమీన భృంగాక, నరః పంచభిరంచితః కిం. అది శంకరాచార్య. ఆ లాజిక్ చూడండి, ఆ తర్కం చూడండి. సరిగ్గా ముందు మానవ జీవితంలో ఉండే మెట్లు చెప్పారు. మానవుడుగా పుట్టడం, మగవాడుగా పుట్టడం, బ్రాహ్మణుడుగా పుట్టడం, సాధన చేయడం, అవన్నీ చెప్పారు. తర్వాత కర్మకాండ ఎందుకు ఉపయోగిస్తుందో, ఎందుకు ఉపయోగపడదో కూడా చెప్పారు. తర్వాత భక్తి గొప్పదనం చెబుతూనే అసలు భక్తి అంటే ఏమిటో చెప్పారు. ఆ పైన అదేమిటండి, మా గురువు గారు ఉన్నారండి, అన్నీ మాకు ఆయనే ఇచ్చేస్తారండి అంటే ఏమీ కుదిరేది కాదు. గురువుకి మోక్షం రాదు, నీకు మోక్షం రాదు, ఇద్దరు కలిసి మొరగడం ఖాయం అని నెత్తి మీద పెట్టినటువంటి పెట్టెల భారంతో చెప్పారు చాలా స్పష్టంగా. మళ్ళీ ఇంకా మనకుండే అనుమానాలన్నీ పోవాల్సిందే ఆ ఉదాహరణతో. నీ ఆకలి నువ్వు తీర్చుకోవలసిందే, నీ దాహం నువ్వు తీర్చుకోవలసిందే. గురువు మంచినీళ్ళు తాగితే నీకు దప్పిక తీరదు. ఒకటి ఇస్తే వచ్చేది కాదు మోక్షం అనేది, ఒకటి ఇస్తే వచ్చేది కాదు జ్ఞానం అనేది. నువ్వు పొందాలి, నువ్వు నిలబెట్టుకోవాలి. అలాగే మరి ఆ గురువులనే వాళ్ళు చెప్పే మాటలన్నీ చాలా బాగున్నాయండి, అపూర్వమైన శబ్దాలు, వాగ్వైఖరి, బ్రహ్మాండమైన వ్యాఖ్యాన కౌశలం అన్నీ ఉన్నాయండి. మరి వాళ్ళని ఆశ్రయిస్తే ఏమిటంటే, వాళ్ళని ఆశ్రయిస్తే అసలు వాళ్ళు ఏ దారిలో ఉన్నారు అని కూడా ప్రశ్నించారు ఆయన. వాళ్ళు ఏ దారిలో ఉన్నారో నీకేం తెలుసున్నాయా? వేదిక మీద చెప్పే మాటలు నమ్ముతారమ్మా? మీ అంత అమాయకులు ఎవరు లేరు. మిమ్మల్ని మాయ చేయడంలో మేము నెంబర్ 1. ఎందుకంటే మేము ఏది చెబితే అవన్నీ చేస్తున్నామనే అజ్ఞానంలో ఉన్న మీకు అందరికీ నమస్కారం. ఏది చెప్తే చేసేస్తున్నామని అనుకుంటారు స్పష్టంగా. అందుకే మేము కూడా ఎంత నాటకం ఆడతామో చెయ్యింది కూడా చేసేస్తున్నామని చెప్పేస్తాం అనుకుంటారుగా మీరు చాలా తేలిగ్గా అని. మాకు సన్మానాలు చేస్తారు మీరు. మేమేం చేస్తామో, మీరు తక్కువ వాళ్ళు కాదు. మా మాయలో మీరు పడితే వేదిక దిగాక మీ మాయలో మేము పడతాం. మీరు కంకణాలు వేస్తారు, గండపెండేరాలు వేస్తారు, రకరకాల సత్కారాలు చేస్తారు, వద్దన్నా సరే నెత్తి మీద కనకాభిషేకాలు చేస్తారు. ఇదంతా మేము నెంబర్ 2 అకౌంట్ పెట్టేస్తాం. మొత్తం మోసం చేశాం. అబ్బాయి మీ దగ్గర ఉండాలండి, మీ దగ్గర ఉండాలండి, మొత్తం నా దగ్గర ఉండాలంటే నీకు క్షవరం నాకు అంటించామన్నమాట. ఇక్కడ నీ దగ్గర పెట్టుకోకుండా ఈ మాయలో మేము పడిపోతాం వెంటనే ఇక్కడ. ఇలా మొత్తం ఒక
₹1,00,00,000 ఆస్తేలా 10 కోట్ల ఆస్తి అయింది అనుకోండి, వెంటనే నాకు ఎవడో సలహా ఇస్తారు, మీరు ఇలా ఉంటే కాదండి ఒకటి చారిటబుల్ ట్రస్ట్ ఒకటి పెట్టండి అంటాడు. ఎందుకంటే నెంబర్ 2 అకౌంట్ కోసం పనులన్నీ ఎగ్గొట్టే స్వచ్ఛంద సంస్థ గరికపాటి చారిటబుల్ ట్రస్ట్, వారానికి ఒకసారి సంతర్పణ. ఎందుకంటే అకౌంట్లు మాయ చేయడానికి. నేను నిక్కచ్చిగా మాట్లాడమే నాకు అలవాటు. లేకపోతే దేనికి నీకు ట్రస్ట్ పని లేక ఇక్కడ 4 మాటలు చెప్పి వెళ్ళరాదా, దేనికి వెనకాలి ఇవన్నీ? అబ్బాయి ఇవన్నీ దాసాల వెనకాల. అందుకే చెప్పారు స్పష్టంగా, మునిగిపోతున్నాడు మిమ్మల్ని ముంచుతాడు, అనుమానం లేదు. ఎప్పుడప్పుడు బయటపడతాయి ఇవన్నీ. బయటపడిన ఉదాహరణలు ఉన్నాయి, టీవీలో కనపడుతున్నాయిగా, పేర్లు అనవసరం, ఇంకా పాపాత్ముల పేర్లు చెప్పుకోకపోవడమే మంచిది. అప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఆ గురువు మీద కొన్ని లక్షల మంది ఆధారపడ్డారు కదా, ఆ గురువు ఫలానా వాడని బయటపడగానే వీళ్ళందరి గతి ఏమిటండి? మొత్తం నిరసించిపోలేదండి అందరూ. అయ్యి బాబు ఇలా నమ్మేశాము డారా బాబా అనుకోలేదని మొత్తం బయటపడలా. కోట్లు ఇచ్చేసాం పట్టుకెళ్ళి, ఆయనే అనుకున్నాం, అమ్మాయిలను కూడా అక్కడ పెట్టేశాం, చదివిస్తానంటే అయ్యబాబోయ్ అయ్యబాబోయ్. మరి ఏమో అయ్యబాబోయ్ కుయ్యబాబోయ్ వివేక చూడమని చదవాలా, అందుకే ఇది అయ్యో. ఎవరమ్మని చెప్పారు నీకు ఈ సంపదలన్నీ? ఆశ్రమంలో పట్టుకెళ్ళి అమ్మాయిలను పెట్టడం ఏంటి, ఏం పని అని పెట్టమంటే పెట్టేస్తారా? మనకేం ఆలోచన లేదా? వయసులో ఉన్న అమ్మాయిలను తీసుకెళ్ళి ఆశ్రమంలో పెడతారా? 60 ఏళ్ళు అయితే 70 ఏళ్ళు ఏదమ్మా, కాటికి కాళ్ళు జాపుకున్నవాడు కూడా కామవాంఛ చావదండి శాస్త్రం చెప్పిన మాట, ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికి వీలేదు. కాటికి కాళ్ళు జాపుకున్న కామవాంఛ చావదండి, 90 ఏళ్ళ వాడు కూడా సిద్ధమైపోతాడు. అంత ప్రమాదం వయసులో ఉన్న అమ్మాయిలను తీసుకెళ్ళి ఆశ్రమాల్లో పెట్టడం. వారి సేవండి వీరి సేవండి, తల్లిదండ్రులకు ఎందుకు సేవ చేయరండి వీళ్ళు, వాళ్ళకి ఎందుకు చేస్తారండి? ఇదో పెద్ద ప్రచారం. అక్కడ ప్రాధాన్యం కావాలి, వారి సెక్రటరీ వీరి సెక్రటరీ అంటాం. ఇక్కడ ఇంట్లో ఏముంటుంది మరి, తల్లికి తండ్రికి సేవ చేస్తే పేపర్లో వేరుగా చేయకపోతేనే వేస్తారు. ఇది మన అంతర్గత కాంక్ష ఏమిటంటే మనకి ప్రాధాన్యం కావాలి, మనకి ప్రాచుర్యం కావాలి. దానికోసం ఒకరి ఏడుపు, ఇంకొకరు వారి కోసం వారి సేవలను వినియోగించుకుని వీరి ఏడుపు, ఈ మొత్తం మునగట్లేదా? అందుకని ఇంద్రియాలు మనని ముంచడానికి 90 ఏళ్ల వయస్సు కూడా ఒకటేనండి, ఎంత సాధన చేసినా ఒకటేనండి, ఎన్నేళ్ళు తపస్సు చేసినా ఒకటే, ఎప్పుడైనా మునిగిపోతాడు. వ్యాసుడే చెప్పాడు స్పష్టంగా, బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి. ఇంద్రియాలు చాలా బలవత్తరమైనవి, ఎంత జ్ఞానినైనా ఎంత విద్వాంసుడైనా ముంచేస్తాయి, లాగేస్తాయి. ప్రతి మనిషి ఎంత విద్వాంసుడైనా సరే ప్రతి క్షణం నేనేమో ఆలోచిస్తున్నా, నా మనసులో ఏముంది ఆలోచించుకోవాల్సిందే ఖచ్చితంగా. ఏ క్షణానికి ఆ క్షణమే, అర్ధరాత్రి లేచి ఏడుస్తూ ఆలోచించుకోవలసిందే. నేను చెబుతున్నది నాకు ఎక్కిందా లేదా, నేను చదువుతున్నది నాకు ఎక్కిందా లేదా, నేను ఆలోచిస్తున్నది సరైందా కాదా అని ప్రతి మనిషి ఆలోచించుకోవాలి. లేకపోతే ఏం జరుగుతుందో, శబ్దాదిభి పంచభిరేవ పంచత్వమాపు స్వగుణేన బద్ధాక 5 జీవులను చెప్పారు శంకరాచార్య. కురంగ మాతంగ పతంగ మీన భృంగాక నర పంచభిరంచిత కిం. 5 జీవులు చెప్పారు, కురంగం మాతంగం పతంగం భృంగం మీన. ఆ శబ్దాలు చూడండి, శబ్దజాలం అంటే ఇదండి. కురంగ మాతంగ పతంగ భృంగ మీనాక, కురంగ మాతంగ పతంగ భృంగ, బిందుపూర్వక గకారాలు 4 వచ్చి అలా ఎంచుకుంటారు శబ్దాన్ని. కురంగం అంటే లేడి, పతంగం అంటే మిడత, మాతంగం అంటే ఏనుగు, భృంగం అంటే తుమ్మెద. ఈ 4ంటికి ఆ పదాలు ఎందుకు? భృంగానికి ఇంకో రోలంబం వాడచ్చు, మాతంగానికి ఇంకో గజము అనొచ్చు, పతంగానికి ఇంకో శలభం అనొచ్చు. కానీ కురంగ అని ఎప్పుడైతే మొదలుపెట్టారో, ఆయన కవి కాబట్టి శబ్దం మీద కూడా అధికారం ఉన్నవాడు కాబట్టి కురంగా అని 0 గా వచ్చింది కదా, ఆ 4ంట్లో కూడా గా వచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకు రాదు? ఇది పాండిత్యం. కురంగ మాతంగ పతంగ భృంగ మీనాక నర పంచభిరంచిత కిం. 5 రకాల జీవులు చెప్తున్నాను చూడండి. 5 కూడా ఒక ఇంద్రియ వ్యామోహం కారణంగా జీవితాన్ని కోల్పోయాయి. కురంగం లేడి, మాతంగం ఏనుగు, పతంగం మిడత, భృంగం తుమ్మెద, మీనం చేప. ఉదాహరణకు చెప్పారు, జీవరాశిలో ఈ 5ంటిని చూడండి, ఒక్కొక్క ఇంద్రియ వ్యామోహంతో ఇవి ప్రాణాలు కోల్పోయాయి. ఏమిటి? కురంగం అంటే లేడి అమాయకపు జీవండి. అడవిలో ఉన్నా ఎన్ని రకాల ప్రమాదాలు ఉన్నా తప్పించుకోవడం కూడా తెలుసున్నాడు దానికి. లేడికి చాలా ప్రమాదాలు ఉంటాయి. ఓ పక్క పులి భయంకర ధ్వని, ఇచటం లేవు భయంకర ధ్వనులు, లేవిచ్చోట ఉత్సుల్ వలల్, ఇచటం లేవు కిరాత బాణములు, లేది చోట దవానలంబు. జగన్నాథ పండితులు చెప్తాడు లేడీ బతుకు గురించి. ఇవాళ లేడీ బతుకు కూడా అలాగే ఉంది మన కర్మకొద్ది. లేడీ బతుకు కాదు, లేడీ బతుకు కూడా అలాగే ఉంది. అర్ధరాత్రి కాదు, పొట్టపగలే బయటికి వెళ్ళడానికి లేదు. పోనీ మానభంగాలంటే పోనీ 16 ఏళ్ళో 20 ఏళ్ళో 30 ఏళ్ళు అంటే ఆలోచించు. 60 ఏళ్ళ ఆవిడకు కూడా రక్షణ లేదండి. ఇంకా నన్ను ఎవడు చూస్తాడులే అనేది లేదమ్మా, కట్టుకుని ఇంట్లో కూర్చోవలసిందే. నేను అందంగా లేను కదా అనుకోవడానికి కూడా లేదమ్మా. అబ్బే పశువు దొరికితే చాలు.
అలా తయారైంది పరిస్థితి. పైగా ఇదివరకు కొంచెం అత్యాచారాలు జరిగాయి, ఇప్పుడు అలా కాదు, మొత్తం చంపేయడమే. ఇంకా వృద్ధి పొందింది ఇక్కడ. ఎందుకంటే సాక్ష్యాలు మళ్ళీ దొరకకుండా చంపేస్తే అయిపోయాయి. మంచి లేడీ బతుకే ఏమిటండి? లేడీ బతుకే అలా ఉంది. అత్యాధునిక సమాజంలో, అందరూ చదువుకుంటున్న సమాజంలో, అందరికీ సమాన హక్కులు ఉన్నాయని మనం భ్రమపడుతున్న సమాజంలో ఇప్పటికి కూడా ఆడవాళ్ళకు ఉన్న హక్కులు ఏమిటండి? ఏమున్నాయి? తిరగడానికి లేదే. అంటే ఇక్కడికి మన జాగ్రత్తలో ఉండాలా వద్దా? అంతే మరి. ఇంకా అదొకటే మార్గం. ఇంకా పోలీసులు ఎంతమందికి రక్షణ కల్పిస్తారు? ఎన్ని చట్టాలు మారిస్తే మాత్రం ఏదవుతాయి? అన్ని దిశ చట్టం అయింది, నిర్భయ చట్టం జరుగుతూనే ఉన్నాయి. చట్టమే, వ్యవహారం ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకని? ఇంద్రియ వ్యామోహమే కదా, మగాళ్ళదేనా ఆడాళ్ళదేనా. దానికి మూలమైన మందు వేసే వరకు ఇవి ఆగవండి. ఆ మూలమైన మందు ఎలా వేయాలో చెప్తున్నారు. ఒక్క ఇంద్రియ వ్యామోహం, ఒకానొక ఇంద్రియ వ్యామోహం కారణంగానే లేడి ఒకదాని వల్ల, ఏనుగు ఒకదాని వల్ల, మిడత ఒకదాని వల్ల, తుమ్మెద ఒకదాని వల్ల, అలాగే చేప ఒకదాని వల్ల మోసపోయి చచ్చిపోతున్నాయ్యా. 5 ఇంద్రియాల వల్ల ఉన్నావు మానవా, నీ గతి ఏమిటి? నీకు ఎవడు దిక్కన్నాడు. నర పంచభిరంచిత కిం. అది శంకరాచార్య ప్రశ్న. అంటే అంత తీవ్రంగా ఉంటుంది. లేడీకి వేరే వ్యామోహాలు లేవండి. లేడీ మరో ఆడలేడిని చూసి వ్యామోహంలో పడడం చాలా తక్కువ. దానికి మామూలు ప్రక్రియ, ఇది పెద్ద విషయం కాదు. కానీ దానికి ఉన్న వ్యామోహం శబ్ద వ్యామోహం. ఎవరైనా వేణునాదం వినిపిస్తే అది ఉండలేదు. ఆ వేణునాదం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వెళ్ళిపోతుంది. వాడు కిరాతుడని తెలుసు, కావాలని చంపడం కోసం వేణునాదం చేస్తున్నాడని తెలుసు, దగ్గరికి వెడితే బాణం వేస్తాడని తెలుసు. అయినా సరే ఫ్లూట్ కచేరీ అని వెళ్ళిపోతుంది. అంతే, మళ్ళీ రాదు. ఇంకా దాని బతుకు కచ్చారు శబ్ద వ్యామోహం కారణంగా. నిన్నగాక మనం చూశారు కదా శబ్ద వ్యామోహం ఎలా ఉంటుందో. బోధన్, నిజామాబాద్ జిల్లా బోధన్లో పెళ్లి కొడుకు శుభ్రంగా పెళ్లి చేసుకున్నాడు. మధ్యాహ్నం పెళ్లి అయింది. రాత్రి 8ంటికి డీజే సౌండ్ పెట్టారు. వీడి చేత డ్యాన్స్ ఆడించారు. రాత్రి గుండెపోటు వచ్చింది, పోయాడు. 25 ఏళ్ల కుర్రాడు. ఇవాళ చేసే డ్యాన్సులు అలా ఉన్నాయి, పెట్టే సౌండ్ అలా ఉంది. అంతంత డీజే సౌండ్ అవసరమా పెళ్లికి? పైగా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని అందులో ఒక లాగడమా? వాళ్ళు ఆ రోజైనా శోభనానికి వాళ్ళని వదిలిపెట్టరా? వీడు కూర్చోబడి నీరసపడేలాగా ఇక్కడ చేయడం, వాడు ప్రాణమే పోయిందండి. ఇంకా నేను విన్నది 2వ 3వ, ఇదివరకే 2-3 జరిగేది అలాంటి. శబ్దం అంత ప్రాణాంతకంగా ఉంది. అయినా మన వాళ్ళు మానట్లే, చెవుల్లో పెట్టుకుంటున్నారు. ఇక్కడ చెవులో పువ్వు పెట్టుకుంటే, గుళ్ళోకి వెళ్ళిన వాడు ఎవడన్నా చెవులో పువ్వు పెట్టుకుంటే వాడిని ఆక్షేపిస్తారు. చెవులో పువ్వు ఏం తెలియని వాడు అన్నట్టుగా. వీడు చెవులో కాడాడితే చెవులో పువ్వు ఏమో వెక్కిరించే పదమా? భక్తులు కదండి చెవులో పువ్వులు పెట్టుకునే వాళ్ళు, మామూలు వాళ్ళు పెట్టుకోరు కదండి. గుళ్ళోకి వెళ్ళి దేవుడి దగ్గర పూజ చేసిన పుష్పాన్ని వాడు చెవులో పెట్టుకుంటే పవిత్రంగా నమస్కారం చేయాలి. వాడిని ఏమీ తెలియని అజ్ఞాని కింద జమకట్టే చెవిలో పువ్వు అంటారు. ఎక్కడ మా చెవులో పువ్వు పెట్టకు, క్యాబేజీ పువ్వు, ఇక అక్కడ వరకు వెళ్ళాయి. ఇంకా దీని మీద వచ్చిన సినిమాలు, వ్యాఖ్యానాలు దేని మీద రాలా? చెవులో పువ్వు మీద. మరి చెవులో పువ్వు పెట్టుకోవడం తప్పైతే మిత్రమా, చెవులో ఈ 2 కాళ్ళు పెట్టుకున్న వెధవల్ని ఏమన్నారు? ఎక్కడ సన్నాసులు అనద్దా? వాడు ఒక చెవిలో పువ్వు పెట్టాడు, వీడు 2 చెవుల్లోనూ పెట్టాడే పట్టుకెళ్ళి. తల్లి పిలిచినా వినపట్లేదు, తండ్రి పిలిచిన ఈ కాళ్ళ తీస్తే కానీ చెవి పనిచేయదే. ఆ కాళ్ళు అలాగే ఉండడం వల్ల 2 ఏళ్లలో మొత్తం 2 చెవులు పనిచేయవి. చెప్పినా వినడం లేదే. మోటార్ సైకిల్ మీద ఇదే చెవి కాళ్ళు, కారులోనూ ఇదే చెవి కాళ్ళు, ఇంట్లోనూ ఇదే చెవి కాళ్ళు, గోంగూర కాళ్ళు, తోటకూర కాళ్ళు పోయి చెవిలో కాళ్ళు వచ్చాయి. ఇది కాదండి శబ్ద వ్యామోహం. శంకరాచార్య చెప్పింది ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? 1200 ఏళ్ల క్రితం ఆ మహానుభావుడు చెప్పిన మాట ఇప్పుడు నిజమవుతుంది. అంటే సత్యవాక్కు అనడానికి ఇంతకంటే ఏమైనా కావాలా? ఇంతకంటే ఏమైనా కావాలా? కాకపోతే ఉదాహరణ మనం పాత దాంతో పాటుగా కొత్తది కూడా చెప్పుకుంటే విషయం అర్థమవుతుంది. లేకపోతే ఇదంతా పాతది అయిపోతుంది. అప్పుడున్న ఆ లేడీ అది మనకు ముఖ్యం కాదు, మన బతుకు మనకు ముఖ్యం. ఇంత తెలివైన లేడీ, జాగ్రత్తగా ఉండే లేడీ. లేడీ ఎప్పుడైనా నీళ్లు తాగుతుంటే చూడండి మీరు, అరణ్యంలో ఎక్కడైనా నీళ్లు తాగుతుంటే చూడండి, ఒక చుక్క తాగుతుందండి, అలా చూస్తుందండి. ఒక చుక్క తాగుతుంది, ఇలా చూస్తుంది. ఎంత భయం ఉన్నాడు దానికి. ఎవడు ఏ కిరాతులు బాణం వేస్తాడో, ఏ వలల్లో చిక్కుకుంటామో, ఏ ఉరులు పడిపోతాయో, ఏ పులి అరుస్తుందో, మీద పడుతుందో, దాన్ని భయం అండి పాపం. చుక్క నీళ్లు తాగడం, పక్కలకి చూడడం, దాని బతుకంతా అంతే. అంత జాగ్రత్తగా ఉండే లేడి తనంత తానే వెళ్ళి పడిపోతుంది. ఎవడో వేణునాదం చేయగానే ఇదివరకు ఒకడు ఊదాడు, ఆ నాదానికి తన తల్లి మోసపోయింది, ప్రాణం పోయింది, తాను అనాథ అయింది. అయినా సరే పిల్లలేడు మళ్ళీ పరిగెట్టేస్తుందండి. అది జంతువు, దాని బుద్ధి అంతకంటే పనిచేయదు. మరి మన పనిచేస్తుంది, మనకు తెలుసునే, మనం అలాగే ఉన్నాం. అలాగే మాతంగ, ఏనుగు చాలా బలమైన జంతువు. మా చిన్నతనంలో 2వ తరగతిలో ఏనుగు అనే ఒక పాఠం ఉండేది. ఆ బొమ్మ కూడా పేజీకి సరిపడా ఉండేది. దాని మీద ఏదో వివరణలన్నీ ఉండేవి. మేము పుస్తకం అయిపోయినా సరే ఆ ఏనుగు బొమ్మ వరకు కత్తిరించి దాచుకునేవాళ్ళం. చాలా అందంగా పెద్దది ఉండేది. అంత ఏనుగు అంత బలమైంది. 10 మంది మనుషులు కాదు, 100 మంది వచ్చినా తొక్కి పారేస్తుంది. సౌకర్యాలంటే అదృష్టాలు అనుకోవద్దు, అవకాశాలు మంచివి అనుకోవద్దు, అవకాశాలు చెడ్డవి కూడా. అవకాశం అన్ని
మంచి పని చేసేలాను చేస్తుంది, చెడ్డ పని చేసేలా కూడా చేస్తుంది. ఎవరు ఉన్నప్పుడు సాధారణంగా ఇటువంటి బహిరంగ సభలో మనం దుర్వ్యసనాలు ఏమైనా ఉన్నా కూడా బయట పెట్టాం. ఎవరో చుట్ట తీసి కాల్చరు ఎక్కడ, అనుమానం వెళ్ళి. నాకు కూడా అలవాటు ఉన్నా నేను కాల్చు ఉందనుకోకండి, ఊరికే ఉదాహరణకు చెబుతాను. ఉంది అంటే పేపర్లో రాసేయకండి. నాకు కూడా ఒకవేళ కర్మ కొద్దీ అలవాటు ఉన్నా ఇంతమందిలో కాల్చాను. ఒకవేళ నేను విడిగే కాల్చిన ఏం చేస్తాను, మా ఆవిడకి చెప్తాను, ఎవరికి చెప్పొద్దని. ఉంటాయి కదా. అంటే ఏమిటి, ఎవరూ లేనప్పుడు ఆవిడకు కూడా తెలియనప్పుడు నేను కాల్చడానికి సిద్ధమే కదా. ఇదే మనిషికి అవకాశం అంటే. అవకాశం ఎప్పుడు పాజిటివ్ కాదండి, అవకాశం నెగిటివ్ కూడా అవుతుంది. అవకాశం మనం చెడిపోవడానికి పనికొస్తుంది, దారి చూపిస్తుంది, ఇప్పుడు బాగుపడడానికి దారి చూపిస్తుంది. దురదృష్టం ఏమిటంటే మా చిన్నతనంలో బాగుపడే అవకాశాలు 9 ఉంటే చెడిపోయే అవకాశం 1 ఉండేది. ఇప్పుడు సరిగ్గా రాష్ట్రంలో జరుగుతున్నట్టు అన్ని రివర్స్లో నడుస్తున్నాయి వ్యవహారం, మొత్తం అన్ని రివర్సే. ఇప్పుడు చెడిపోయే అవకాశాలు 9 ఉన్నాయి, బాగుపడే అవకాశం 1. అంచేది ఇప్పుడు ఎక్కువ చెడిపోతున్నారు. అందుకని ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ అవసరం వివేక చూడమని, ఆ చెడిపోకుండా ఉండడానికి. నరజన్మ దుర్లభం అంటే అర్థం ఏమిటంటే ఏదో పెద్ద పుణ్యాలు చేసేయడం వల్ల వచ్చేసిందని కాదు, మనిషి మొత్తం దోచేసుకుంటాడు సమాజాన్ని. ఏ జీవిని బతకనివ్వడు. నిన్నటి పత్రికలు మీరు చూసుంటారు, సముద్రంలో ఖనిజాలు తవ్వడానికి ఏర్పాటు అవుతోంది. సముద్రంలో ఖనిజాలు మొత్తం భూగోళం అంతా సరిపోలేదు ఈ సన్నాసులకి, సముద్రం కావాలి ఇప్పుడు, దాన్ని నాశనం చేసేయాలి. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి ఒళ్ళుమండి ఓ మాట అంటాడు, చింతామణి చివరిలో సన్యాసం పుచ్చుకుందట. ఇంత జరిగాక సన్యాసం ఎందుకు, అప్పటికి బెల్లమంగళుడు అయ్యాడు, భవానీ శంకరుడు అయ్యాడు, చూసిన వాళ్ళందరూ అయ్యారు. ఇంక ఇప్పుడు ఆవిడ సన్యాసం పుచ్చుకుంది. ఎందుకు పుచ్చుకుంది అని భవానీ శంకరుడు అంటే సుబ్బిశెట్టి అంటాడు, ఇంతవరకు సంసారంలో సంగతి చూసింది, ఇక సన్నాసుల సంగతి చూద్దామని అది వెళ్ళిందంటాడు. మా గొప్పగా చెబుతాడు. అలాగే ఇంతవరకు మనవాళ్ళు భూమండలాన్ని మొత్తం దోచేశారు. కొండలను కొండల్లా ఉండనివ్వలేదు, బండల్లా ఉండనివ్వలేదు, చెట్లలా ఉండనివ్వలేదు. ఇప్పుడు సముద్రం సంగతి చూద్దామని చూస్తున్నారు. ఇంకా మొత్తం మన భారతదేశం కాదు, మొత్తం అంతా ప్రపంచం అంతా. ఇంకా అందులో మనమే నయ్యం కొంత చెప్పాలంటే. మనమే పతివ్రతలం కాదు, సాధనాలు లేక, సైన్స్ అంత డెవలప్ కాక, అంతకంటే దొరికితే మనం అంతే. ఇదే మనిషి ప్రవృత్తి. ఇప్పుడు జంతువునాం నరజన్మ దుర్లభం అంటే ఏదో పూర్వజన్మ పుణ్యాలు అదృష్టాలు ఒక 100 జన్మలు ఎత్తాక ఇప్పుడు వచ్చింది ఏమిటి, మనిషికి చెడిపోయే అవకాశాలు బాగా ఉన్నాయి, బాగుపడే అవకాశాలు బాగా ఉన్నాయి. ఎలా ఉపయోగించుకుంటావు నీ ఇష్టం. సముద్ర గర్భంలోకి మనం రకరకాల యంత్రాలు కనుక్కుని వెళ్ళి అక్కడ చేపలను చంపేయగలం, భూమిని తవ్వేయగలం, మడ్డిని పైకి లాగేయగలం, ఆ జీవరాశిని నాశనం చేయగలం. కానీ ఆ చేప ఆ పని చేయలేదు కదండి. ఇదే జంతువునాం నరజన్మ దుర్లభం. బాగుపడడానికి కానీ చెడిపోవడానికి కానీ మనిషికి ఉండే అవకాశాలు అన్నిటికీ లేవయా. అందుకని మనం ఎలా ఉండాలి, ఈ అవకాశాలను ఎప్పుడూ అనుకూలంగానే, సర్వజీవరాశులకే అనుకూలంగానే వాడుకోగలగాలి. అందుకని మన చేతికి పెత్తనం వచ్చింది కదా, మనం మానవులం కదా, మన చేతిలో అనేక సాధనాలు ఉన్నాయి కదా, మొత్తం విజ్ఞానం సాంకేతికత అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి కదా అని విజృంభిస్తే, ప్రకృతి మొత్తం విజృంభిస్తే ఏమవుతుందో, రకరకాల వ్యాధులు ఎలా వస్తాయో కరోనా వైరస్ ప్రత్యక్ష సాక్ష్యం. ఇక్కడ మనుషులు రాగద్వేషాలు బాగా పెరిగిపోయి విపరీత యుద్ధాలు ఏమొస్తాయో అనే ఉద్దేశంతో చైనా వాళ్ళు తమ ప్రయోగశాలల్లో ఒక 25-30 ఏళ్లుగా బయో వెపన్స్ కనిపెడుతున్నారు, జీవాయుధాలు కనిపెడుతున్నారండి. అంటే మొత్తం దేశం మీదకి ఒక వైరస్ను వదిలేయడం, ఆ వైరస్ ద్వారా ఆ దేశంలో అందరినీ చంపి పారేయడం. ఇలాంటి జీవాయుధాలు అమెరికాలో ప్రయోగాలు జరుగుతున్నాయి, రష్యాలో జరుగుతున్నాయి, చైనాలో జరుగుతున్నాయి. భూతదయ కారణంగా భారతదేశంలో ఒక్కచోటే జరగడం లేదు. అక్కడ మనం కాస్త ఆలోచిస్తాం, వాళ్ళు ఏమీ ఆలోచించారు, మనకెందుకు గొడవ చేసి అంటారు. ఆ జీవాయుధ ప్రయోగాల పరిశోధనలోనే ఈ భయంకరమైన వైరస్ బయటపడింది. సరిగ్గా మన సామెతలు ఎప్పుడూ చెప్పా, ఎవడు తీసిన గోతులో వాడే పడతాడు. ఇప్పుడు పడ్డాడు. 72,000 మందికి సోకింది. ఇందాక సాయంత్రం నేను చూసిన వార్తల ప్రకారం ఇప్పటికే 2,000 మంది ఎగిరిపోయారు. అంటే ఏం జరుగుతోంది ప్రపంచం అంతా? మనిషి తన మానవ జన్మని, ఇప్పుడు దుర్లభమైన మానవ జన్మను సద్వినియోగం చేసుకుంటున్నాడా, దుర్వినియోగం చేస్తున్నాడా? కానీ ఎలా సద్వినియోగం చేయాలో ఇక్కడ చెబుతున్నారు. అందుకే ఇది వివేకం. ఉరికి జన్మ గొప్పది అనగానే సరిపోలేదు. ఇక్కడ జంతువునా నరజన్మ దుర్లభం, ఇతర జీవులకు లేని అవకాశాలు ఎన్నో మనకున్నాయి కదా. ఒక తాబేలుని మనం తిరగబెట్టి తీసి డెప్ప మీద కొట్టి చంపేయగలం, డెప్ప తిరగేసి కొట్టి చంపేయగలం. తాబేలు మనం చంపలేదు. ఒక దోమ మన కొట్టగలదు కానీ చంపేయలేదు. కానీ మనం రకరకాల ఆయుధాలు పెట్టి ప్రయోగాలు చేసి ఆలౌట్లు పెట్టి ఈలౌట్లు పెట్టి మొత్తం కొన్ని లక్షల దోమలను చంపగలం. మరి ఉంది, మనకు అవకాశం ఉంది.
కుడుతుంటే ఏం చేస్తామండి అంటే బాగానే ఉంది. దానికి నువ్వు మనం అన్నదన్నట్టే అది కుడుతుంటే ఏమనుకుంటుందంటే మనం బాధపడుతున్నాం అనుకోవట్లేదు, నాకు ఆహారం దొరికింది అనుకుంటుంది. మనం ఇడ్లీ సాంబారు తినడం అంతా మన కుట్టి రక్తం తాగడం కూడా దానికి అంతే. మన చర్య మనది. మన ఇడ్లీ సాంబారు తింటుంటే నోటి దగ్గర లాక్కుంటే మనకి నోటికాడ కూడు లాగేసాం అంటాం కదా. దోమ కుట్టినప్పుడు ఎవరన్నా ఇలా కుడితే అది నోటికాడ కూడు లాగేశాడు అనుకుంటాం. దానికి ఏం తెలుసు మనం ఏదో ఉన్నామని బాధపడుతున్నామని హింసని, అవన్నీ దానికి తెలియదు. దాని సహజ జీవ లక్షణం ప్రకారం అది ప్రవర్తిస్తుంది. అయితే దోమ తప్పు లేదు, అంతకంటే ఎక్కువ ఆలోచించలేదు. అది ఒక జంతువుని ఎప్పుడు తప్పు పట్టద్దు. జంతువు అంతకంటే ఎక్కువ ఆలోచించదు. ఒక పులికి లేడి కనపడితే వెంటనే తినేస్తుంది. అది ఏమనుకుంటుంది అంటే కాఫీ హోటల్కి వెళ్ళి డబ్బులు కట్టి 10, 20 రూపాయలు 30 రూపాయలు కట్టి ఇడ్లీ తినేవాడు తినడం లేదా, నాకు ఇది అంతే కదా, లేడి దొరికింది తినేస్తున్నాను. అందుకని చంపుతున్నామని, గోళ్ళు పెట్టి గిచ్చుతున్నామని, పంజా దెబ్బని, నెత్తురు వచ్చిందని, ఇదంతా దానికి అర్థం కాదండి. ఆ విషయం దాని మస్తకానికి అంత శక్తి లేదు. కానీ మనకి ఒక ప్రాణిహింస గురించి చాలా స్పష్టంగా తెలుసు. మనకి ఇది హింస అని, ఇది చేయొచ్చని, ఇది చేయకూడదని మనకు తెలుసు. మనకు గురువులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, గ్రంథాలు ఉన్నాయి. అయినా మనం అదే పని చేస్తున్నాం. సమస్త జీవరాశికి ముప్పు కలిగించే ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. ఇంకా ఆ విషయంలో జీవరాశి ఎక్కువ చేయలేకపోతుంది. అంచేత బాగుపడడానికైనా చెడిపోవడానికైనా ఎక్కువ అవకాశాలు మానవుడికి ఉన్నాయి. కాబట్టి మానవుడు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పడమే వివేక చూడామణిలో శంకరాచార్య ప్రధాన ఉద్దేశం. జంతువునాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం. అందులో కూడా మన్నించండమ్మా, మహిళలు ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి అవకాశాలు ఎక్కువ. ఎందుకు? కాస్త వివేకం పొందడానికి, ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడానికి, తీర్థయాత్రలు చేయడానికి, రకరకాల అవకాశాలకి కొంచెం పూర్వం బాగా ఎక్కువ, ఇప్పుడు కూడా కొంచెం సమానమే అయినప్పటికీ ఎంతైనా ఇంకా మగవాళ్ళకే ఎక్కువ. ఈ ప్రవచనాలు వినడానికి ఎక్కడికైనా వెళ్ళి వినాలి అంటే మగవాళ్ళకు ఉండే స్వేచ్ఛ ఎప్పటికీ ఆడవాళ్ళకి లేదు. ఏదో ఇంట్లో పనులు ఉంటాయి, ఎవరో చుట్టాలు వస్తారు, ఆ వంకన మానేస్తారు. మానేయాల్సి వస్తుంది కూడా నిజంగా వెళ్ళాలని ఉన్నా సరే. లేదు వాడు కూర్చుని పనిగట్టుకుని ఇంట్లో పోని ఓ ప్రసంగం సీడీ విందామన్నా అవకాశాలు దొరకవు. మగాళ్ళకి అలా కాదు, శుభ్రంగా ఎక్కడికో కారేసుకు వెళ్ళిపోతాడు, వింటాడు. లేకపోతే నేను వెళ్ళొస్తాను, ఇంట్లో ఉండి పిల్లలను చూసుకుంటాడు పెద్ద ధర్మరాజులాగా. ఈయనకు ఉంది అవకాశం. లేకపోతే ఓ యాత్ర చేయాలంటే మగాడికి ఎప్పటికీ ఉంది అవకాశం. ఆడాళ్ళు చేయాలంటే వెనకాల పిల్లలు తయారవుతారు. వీళ్ళని ఏం చేస్తారంట, కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అందుకని అతఃపుంస్త్వం, మగాడి కంటే ఆడది కంటే మగవాడు గొప్పవాడని శంకరాచార్య ఉద్దేశం కాదు. అవకాశాలు మగవాడికి ఎక్కువ కదా, ఇప్పటికీ తెలుస్తూనే ఉన్నాయి. తతో విప్రత, అన్ని రకాలుగాను బాగుపడే అవకాశాలు, చెడిపోయే అవకాశాలు ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి ఎక్కువగా ఉన్నట్టే ఇంకొంచెం ముందుకెడితే ఆధ్యాత్మికంగా పురోగమించే అవకాశాలు ఇతర వృత్తుల్లో ఉన్న వాళ్ళకంటే బ్రాహ్మణ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఎక్కువ. అది కూడా మనం అంగీకరించాల్సిందే. బ్రాహ్మణులు అంటే డాక్టర్లోనూ ఇంజనీర్లు కాదు, వాళ్ళని బ్రాహ్మణులు అనరు, డాక్టర్లు ఇంజనీర్లనే అంటారు. బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు. అర్చకత్వంలో ఉన్నవారు, పౌరోహిత్యంలో ఉన్నవారు, వేదశాస్త్రాలు చదువుతున్నవారు మాత్రమే బ్రాహ్మణుడు. వారే బ్రాహ్మణుడు, సందేహమే లేదను. అంతేగాని ఊరికే బ్రాహ్మణ సంఘం అనడమోను, మొత్తం అన్ని రకాల వృత్తుల వాళ్ళు అందులో చేరితే అది సంఘమే కాదు, అది బ్రాహ్మణే కాదు. ఏ కులమైనా అంతే. ఊరికి ఆ కులం పేరు పెడితే అది సంఘం అవదు. కులవృత్తి చేయనప్పుడు కులం పేరు మీద సంఘం పెట్టే హక్కే లేదు అసలు. ఆ వృత్తి చేయనప్పుడు ఆ పేరు ఎలా పిలుస్తూ ఉంటాం మనం? ఆ వృత్తి కానప్పుడు వేరే వృత్తి అయినప్పుడు వేరే పెట్టుకోవాలి. నువ్వు డాక్టర్ అయితే డాక్టర్ అనుకో, ఇంజనీర్ అయితే ఇంజనీర్ అనుకో, కులం పేరు చెప్తే అలాగా. ఇప్పటికీ మనకు అదే నడుస్తుంది. ఎందుకంటే మనకు దానివల్ల ఏవో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కార్పొరేషన్లో కోట్లు ఇవ్వడాలు ఉంటాయి కదా, అందుకని దానికి ఆ కూడా వేరే కోట్లు చాలా ఉన్నాయి దానికి. కానీ శంకరాచార్య బ్రాహ్మణుడు అనడంలో, విప్రుడు అనడంలో ఉద్దేశం కాదు. అలాగే విప్రు శబ్దం ఎలా వచ్చిందంటే విప్రుషవు విప్రుషక, వేదం చదువుతూ ఉంటే బ్రాహ్మణుని నోట వెలువడే తుంపరలు ఉంటాయే వాటిని విప్రుషములు అంటారు. అవి వెలువరించేవాడే విప్రుడు. అంటే వేదం చదివేవాడే విప్రుడు. డాక్టర్ పని చేసేవాడు, ఇంజనీర్ పని చేసేవాడు విప్రుడు కాదు, వాడు డాక్టర్ అంతే దాని లెక్క. అంచేత విప్రత్వం. ఇప్పుడు చెప్పండి, వేదం చదవడం, అర్చకత్వం చేయడం, పౌరోహిత్యం చేయడం అనేది ఆధ్యాత్మిక పురోగతికి ఒక అవకాశమా కాదా? మనం గుళ్ళో ఊరికే 2 నిమిషాలు దర్శనం చేసుకుని కొబ్బరికాయ మొక్క తీసుకుని బయటకు వస్తాం. అర్చకుడికి ఎంత అవకాశం ఉంది? హాయిగా అక్కడే కూర్చోవచ్చు, దేవుడి విగ్రహాన్ని కౌగులించుకుని కూర్చోవచ్చు. మనకు ఎప్పుడో వారానికి ఒకసారి నిజరూప దర్శనం చూపిస్తారు. ఆయనకి ఎప్పుడంటే అప్పుడే నిజరూప దర్శనం చేయొచ్చు కావాలంటే. ఎంతసేపైనా హారతి ఇచ్చుకోవచ్చు, ఎంతసేపైనా పూజ చేసుకోవచ్చు, గర్భగుడిలో కూర్చోవచ్చు, తలుపు వేసుకోవచ్చు. కానీ అర్చకుడు కూర్చుంటాడా? మనం వచ్చినప్పుడే ఆయన లోపలికి వెడతాడు, తర్వాత బయటకు వచ్చి వైకాపాయా టీడీపీ అంటాడు. ఆయన గొడవ అయింది, ఆయన దౌర్భాగ్యం అయింది. పేపర్ పట్టు కూర్చుంటాడు, వార్తలన్నీ చర్చిస్తాడు. పవిత్రమైన అర్చకత్వం చూసి మన ఎదురుగా ఉన్న రామకృష్ణ పరమహంస తహసీల్దార్ ఆఫీసులో ఉద్యోగం వస్తే నాకు అక్కర్లేదని అర్చకత్వాన్ని చేపట్టాడు ఆయన. దాని విలువ తెలుసును కాబట్టి. అర్చకుడుగా ఉండడం ఎంత గొప్ప,
దేవుడి దగ్గరే కూర్చుంటాం 24 గంటలు, మంత్రాలు చదువుతూ ఉంటాం, తప్పు చదివినా పర్వాలేదు, దేవుడు అనుగ్రహిస్తాడు, ఏదో నాకు వచ్చింది ఇంతేనయ్యా అంటే. అసలు అమ్మవారి పాదాలు పట్టుకుని అలా వదలకుండా అక్కడ కూర్చోవడం ఎంత గొప్ప. ఏ ముక్కోటి ఏకాచినాడో ఒక్కసారి ఆ పాదాలు పట్టుకునే అవకాశం ఇస్తేనే జన్మ తరించింది అంటున్నామే, ప్రతిరోజు అక్కడే ఉండడం ఎంత గొప్ప అండి. అంచేత విప్రత్వం, అర్చకత్వ వృత్తిలో ఉన్నవారు కానీ, పౌరోహిత్య వృత్తిలో ఉన్నవారు కానీ, అలాగే జ్ఞానానికి నిలయమైనటువంటి భగవంతుని యొక్క ఆత్మకథగా భావించేటువంటి వేదాన్ని చదివినవాడు కానీ ఎంత గొప్పవాడండి. విప్రత్వం అంటే అర్థం మనిషిగా పుట్టడమే గొప్ప, అందున మగవాడుగా పుట్టడంలో ఇంకొన్ని అవకాశాలు ఉన్నాయి, అందున బ్రాహ్మణుడుగా వేదం చదువుకునే వ్యక్తిగా పుడితే ఇంకొన్ని అవకాశాలు ఉన్నాయి. లేదా అక్కడతో ఆగిపోలేదు, అది 3వ దశ మాత్రమే. విప్రత్వం అస్మాత్ పరం జంతూనాం నరజన్మ దుర్లభం అత పూస్త్వం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత అంటే వేదం చదివినంత మాత్రాన వైదిక మార్గాన్ని అనుసరించాలని ఉందా? అనుసరించారండి కొంతమంది, ఊరికే చదువుకుంటారు. అంచేది వేదంలో చెప్పినటువంటి వేదో నిత్యమధీయతాం తదుతితం కర్మస్వనుష్ఠీయతాం, వేదం నిత్యం చదవండి, అందులో చెప్పినటువంటి పనులు చెయ్యండి అన్నారు. అంచేది ఆ వైదిక మార్గంలో నడిచేటువంటి అవకాశం ఉంది. అది 4వ దశ. అందరూ నడవరగా, వేదం చదివినా నడవరు, నేను చెప్పినట్టుగా అర్చకులైనా నడవరు, బయట కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఆ చేసే జపం మీద అక్కడే కూర్చుందాం, బయట వాళ్ళతో మాట్లాడే పని మనకేమిటి అనుకోడు. ఒక పురోహితుడు ఉంటాడు, మనం ఏడాదికోసారి సత్యనారాయణ వ్రతం చేసుకుంటే గొప్ప, ఆయన రోజూ చేయిస్తాడు. ఎంత అదృష్టం అండి. ఆయన ఏమనుకుంటాడు, సత్యనారాయణ వ్రతం నడుస్తూనే ఉంటుంది, సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కర్మ అయింది, ఎందుకంటే అవతల ఖాతా ఏదో ఉంది. ఈ వ్రతం ద్వారా ఎంత వచ్చింది, ఏం చెప్పాడు, ఇది పురోహితుల భాష. ఏం వచ్చింది అనరు మా వాళ్ళు, ఏం చెప్పాడు, ఏం చేపడం ఏమిటో, ఎంత చెబితే సరిపోతుందో ఈయనకి. లేకపోతే భోజనం సరిగ్గా పెట్టకపోతే చారు ఏడిచేడేమిట్రా పులిసేడవక అంటాడు. మొత్తం మీద 2 ఏడుపే. ఇప్పుడు చారుకి పులుసుకి పెద్ద తేడా ఏముంది, అందులో మొక్కలు ఏవో ఉంటాయి, ఇందులో మొక్కలు ఉండవు, అంతేనా? అంతే. చారు ఏడిచేడేమిట్రా పులిసేడవక అంటాడు, అంతే. అంతే. తక్కువ డబ్బులు ఇస్తే ఇది ఏడిచేడేమిట్రా అదే అడవక అంటాడు. పురోహితుడు ఇదే గొడవ. అంతేగాని ఏడాదికోసారి వ్రతం చేయించుకుంటేనే ఆయన పుణ్యాత్ముడు అంటున్నారే, రోజు ఎవరో ఒకరి చేత వ్రతం చేయిస్తున్నా నా జన్మ ఎంత ధన్యమైంది. ఈ కథంతా నాకు కంఠస్థం వచ్చేసింది కదా, ఈ మంత్రాలన్నీ నాకు కంఠస్థం వచ్చేసే కదా. ఏకదా నైమిషారణ్యే అని మొదలు పెడితే చిట్ట చివరి వరకు 5వ కొబ్బరికాయ కొట్టే వరకు మొత్తం అంతా కంఠపాఠంగా చెప్పేస్తున్నాను కదా, నేనెంత అదృష్టవంతుడు నేను అనుకునే పురోహితుడు ఎవరన్నా ఉంటే వారికి నమస్కారం. అది పౌరోహిత్యం. అప్పుడు ప్రతిరోజు వ్రతాన్ని ఆయన శ్రద్ధగానే చేయిస్తాడు. ఆయన ఇంట్లో వేరే చేసుకోక్కర్లేదు అసలు. రోజు ఆయన చేయిస్తున్నాడు కదా, ఇంకేమిటి చేసుకునేది. రోజు పాఠం చెప్పే మాస్టర్ మళ్ళీ విద్యార్థి కింద కూర్చుంటాడా ఎక్కడైనా? అవసరం ఏముంది, ఆ పాఠం ఆయనే చెబుతున్నాడు. ఆ అర్చకత్వ వృత్తిని, పౌరోహిత్య వృత్తిని, అలాగే వేదశాస్త్ర పాండిత్యాన్ని ఎవరు అనుసరిస్తారో, ఆచరణలో పెడతారో వారు ధన్యులు. అదే వైదిక ధర్మ మార్గపరత. విద్వత్వం అస్మాత్ పరం, అక్కడతో ఆగిపోతారండి కొంతమంది, ఆ కర్మ మార్గంలో ఆగిపోతారు. అందుకే శంకరాచార్య ఏమంటున్నాడు అంటే, లేదు, వైశ్వదేవం సహా, అగ్నిహోత్రము సహా, ఆహితాగ్ని వృత్తి సహా ఎన్ని రకాలు నువ్వు చేసినా సరే విద్వత్వం, పండితుడివి కావాలి, గ్రంథాలు బాగా చదవాలి. కనీసం 108 ఉపనిషత్తులు ఉన్నాయి ఓ బ్రాహ్మణ, 10 ఉపనిషత్తులైనా చదివావా? ఈశోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, ఈ 10ంటిని దశోపనిషత్తులు అంటారు. ఇవి చాలా ప్రధానమైనవి. అందుకే వీటికి భాష్యం రాశారు శంకరాచార్య, 108ంటికి రాయలేదు ఆయన. ఇంకా 2-3 మహానారాయణోపనిషత్తు, ఇలాంటి వాటికి మొత్తం 13-14ంటికి రాశారు. ఇవి చాలా ముఖ్యం కాబట్టి అవి చదవాలి. కేవలం వేదం చదువుకుంటే ఉపయోగం లేదు. వేదం కర్మ మార్గాన్నే బోధిస్తుంది. యజుర్వేదం అంతా యజ్ఞాలు మంత్రాలు ఉంటాయి, ఋగ్వేదంలో దేవతా సూక్తులు స్తోత్రాలన్నీ ఉంటాయి. ఆ సూక్తులనే సామవేదంలో సంగీత రూపంలో గానం చేస్తారు. అంతకంటే ఏమీ లేదు, కొట్టుకుపోవక్కర్లేదు వాటి గురించి. అథర్వణ వేదం ఇదివరకు యజుర్వేదంలో భాగంగానే ఉండేది. అప్పుడు 3 వేదాలు అనేవారు, త్రయీ విద్య అనేవారు దీన్ని. త్రయీ త్రివర్గ నిలయ అని లలితా సహస్రంలో ఉండగా, త్రయీ అంటే అర్థం అదే, 3 వేదాల స్వరూపమే అమ్మవారు. దాంట్లోంచి అథర్వణ వేదాన్ని వేరు చేశారు కొంచెం. వేదవ్యాస మహర్షి ద్వాపర యుగాంతంలో చేశాడు ఆ పని. అప్పటి నుంచి చతుర్వేదాలు అయ్యేది, అంతకుముందు 3 వేదాలు. అందుకే బ్రాహ్మణుడికి 3 విభూతి రేఖలు, 4 వేదాలు అంటే 4 ఉండేది. 3 విభూతి రేఖలు, 3 విభూతి రేఖలు 3 వేదాలకే ప్రతీక. పూర్వం 3 ఉండేవి. అందులోంచి యజుర్వేదంలో భాగంగా ఉన్నదాన్ని, అథర్వణ వేదాన్ని వేరు చేశారు. ఎందుకంటే కలియుగంలో దీని ప్రయోజనాలు వేరుగా ఉంటాయి. ఇది లౌకికమైన కర్మకాండ, మన లౌకిక ప్రయోజనాలు సాధించడానికి సంబంధించిన విషయాలన్నీ అథర్వణ వేదాల్లో ఉంటాయి. లౌకికంగా ఓ పదవి కావాలి అంటే ఒక యజ్ఞం చేయాలి, ఆ యజ్ఞానికి సంబంధించిన అథర్వణ వేదంలో ఉంటాయి.
ఎవరో మన ఆస్తి కాజేశారు, వాడి మీద ఏదో చెయ్యాలి, ఈయన ఏం చేయలేకపోతున్నాడు, శక్తిహీనుడు, దేవతా శక్తిని సాధించవచ్చు, అది అధర్వణ వేదంలో ఉంటుంది. కానీ దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏమైనా తేడా వస్తే వీరికి బెడిసి కొడుతుంది, చూసుకోవాలి. ఉంటుంది, ఉండడం ఉంటుంది. కరెంటు తీగ పట్టుకోవడం చేత కాకపోతే ఏమవుతుంది, ప్రాణాలు పోతాయి. ప్రతివాడు పట్టుకుంటే ఎలాగా? అందుకని అధర్వణ వేదంలో కాస్త లౌకిక ప్రయోజనాలు సాధించడానికి అవసరమైన ఉంటాయి. అవి ద్వాపర యుగం వరకు వాటిని బయట పెట్టవలసిన అవసరం కలగలేదు. గమనించాలి, ఆనాటి ప్రజల ప్రవృత్తి. ఎవ్వరికీ వాటి మీద దృష్టి ఉండేది కాదు. ఇంత గొప్పగా వేదాలు శాస్త్రాలు మోక్షం పొందే మార్గం ఉన్నాక ఈ పదవులు పీఠాలు ఎవడి మీదో కష్ట తీర్చుకోవడాలు ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టుగా ఉండేవారు ఆ ప్రజలు. కాబట్టి దాన్ని బయట పెట్టాల్సిన అవసరం రాలా. 3 వేదాలు. కలియుగం వచ్చేసరికి ఏమైంది, మనబోటి గ్యాంగ్ అంతా తయారయ్యారు. 2000 తీసుకుని ఓట్లు వేసేవాళ్ళు తయారయ్యాక ఇలాగే ఉంటాయి పరిస్థితి. అందుకని మనం వ్యాసుడు బయట పెట్టకపోయినా మనవాడైనా బయట పెడతాడు ఖచ్చితంగా. అందుకని వ్యాసుడు ఎందుకు వచ్చిన కూడా రాబో అని అది కూడా ఆయన బయటపెట్టి యజుర్వేదం నుంచి విడదీసి అధర్వణ వేదం 4 వేదాలు సరే ఆయన వాడు చేసుకోండి, అనుభవించేవాళ్ళు అనుభవిస్తారు, నాకేం ఉన్న విషయం ఏది లేదు. ఈయన చేపితే ఆ పని ఎవడో చేస్తాడు, పెంట చేస్తాడు, దాన్ని సరిగ్గా చేయడు. అప్పటి నుంచి వేదాలు వ్యాసం చేశాడు. వ్యాసం అంటే విభాగం చేయడం. అందుకే ఇప్పటికీ తెలుగులో వ్యాసాలు రాయిస్తారు. విభాగం చేశారంటే ఓ పారాగ్రాఫుల కింద విభజిస్తారు. అదే వ్యాసం అంటే విభజించలే, విభజన చేసి రాయడం. ఆయన వేదాలను విభాగం చేశాడు కాబట్టి వేద వ్యాసుడు అన్న. అలాగా 4 వేదాలు ఉన్నాయి కదా, ఈ 4 వేదాలు చదివినంతలో ఏమవుతుందంటే ఈ కర్మకాండ తెలుస్తుంది, దానివల్ల కలిగే ప్రయోజనాలు కలుగుతాయి, కానీ జ్ఞానం కలగదు. ఉపనిషత్తులు చదివితేనే విద్వాంసుడు అవుతాడు. అందుకని విద్వత్వం అస్మాత్పరం. ఎందుకంటే అందుకే దాన్ని ఉపనిషత్తులను ఏమంటారంటే మీకు వేదాంతం అంటారు. వేదాంతం అనే మాట ఉపనిషత్తులకు సంబంధించి. వేదాంతం వేదం చివరిలో, వేదం 4 వేదాలు చెప్పిన తర్వాత, లేదా ఆయన ఏ శాఖకి చెందినవాడైతే ఆ వేదం పూర్తిగా చెప్పిన తర్వాత 12 ఏళ్ళు 16 ఏళ్ళు పట్టాక దాన్ని ముగించి ఇతను వేదాంతం నేర్చుకుందుకు కూడా యోగ్యుడని అనిపిస్తేనే గురువు శిష్యుణ్ణి దగ్గరికి పిలిచి ఇంచుమించు చెవులో చెప్పినట్టుగా ఉపనిషత్తు చెప్పేవాడు. అందుకే దానికి ఉపనిషత్తు అని పేరు వచ్చింది. ఉప అంటే సమీపంలో, నిషణ్ణ అంటే కూర్చున్నవాడు అని అర్థం. ఉపనిషత్తుల దగ్గరగా కూర్చోబెట్టి ఇంచుమించు చెవులో చెప్పేవాడు. ఎందుకంటే ఇది అందరికీ చెప్పేది కాదు నాయన, బజార్లో అమ్మే వ్యవహారంగా దీన్ని దుర్వినియోగం చేస్తారు. ఇది మహత్తరమైన జ్ఞానం. ఇది ఎందుకండి ఇంత మహత్తరమైన జ్ఞానం, విద్వత్వం అంత గొప్పదా అండి, ఉపనిషత్తులు చదవడం అంత గొప్పదా అంటే అందులో చెబుతారు ఒక మాట కఠోపనిషత్తులో, నాయమాత్మా ప్రవచనేన లభ్యక న బోధయా న బహునాశ్రుతేన యమే వైష వృణుతే తేన లభ్యక తస్యైష ఆత్మా వివృణుతే తనుం స్వాం అంట. ఇది తెలియాలి అంటే ఎంత వైరాగ్యం ఉంటే సాధ్యం అవుతుంది, మామూలుగా తెలుస్తుంది. అనాయమాత్మా ప్రవచనేన లభ్యక. నా బోటిగాళ్ళు ఎంతమంది ఎన్ని ప్రవచనాలు చెప్పినా భగవంతుడు మీకు దొరకడు, అనుమానం లేదు నాకు దొరకడు. ఎంతవరకు దొరకలేదు. ఇక ముందు చెబితే ముందు కృష్ణారావు గారికి చెబుతాను దొరికాడని. ఆ పుణ్యం అయిందే కదా మరి. నాకు దొరకల, మీకు దొరకడు, అనుమానం వెళ్ళా. ప్రవచనేన లభ్యక నాయమాత్మా లభ్యక నా బోధయా. ఎంత తెలుసున్నా సరే, ఎన్ని గ్రంథాలు చదివినా సరే, నా బహునా శృతేనా, ఎన్ని చదువులు చదివినా సరే దొరకడు. మరి ఎలాగంటే దొరకని వాడి గురించి ఎందుకండి మాటలన్నీ చెప్పడం, అసాధ్యమని ఒక మాట సరిపోయింది కదా. లేదయ్యా దొరుకుతాడు. యమే వైష వృణుతే తేన లభ్యక. ఎవరిని భగవంతుడు స్వయంగా వరిస్తాడో, నేను దొరకాలి అని అనుకుంటాడో, ఎవరిని చూడగానే వారికి దొరుకుతాడు. ఆయన ఎందుకు అనుకుంటాడు? అనుకుంటే ఇంతమంది చూసి అనుకోవచ్చు కదా. అని కానీ నేనేమో మేనత్త కొడుకునే మీరు కాకుండా పోయారా? భగవంతుడికి అందరూ సమానమే కదా. మరి ఆయన ఎవరిని వరిస్తాడో వారికి ఆయన దొరుకుతాడు, ఎవరిని ఆత్మ వరిస్తుందో వారికి ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అంటే ఆత్మను వరించమని మన అందరినీ ఎవరైనా వద్దన్నామో మనం సిద్ధంగానే ఉన్నాం కదా, కానీ వరించదు. ఎలాంటి వాళ్ళని వరిస్తుంది? తస్యైష ఆత్మ వివృణతే తనుం స్వాం. అతనికి ఆత్మ తన స్వస్వరూపాన్ని శరీరంలో ప్రతిభాగాన్ని ప్రయోగశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకి కప్ప అడ్డుకోత నిలువుకోత అని గీతలు గీసేసి చూపించినంత స్పష్టంగా ఆత్మ తన శరీరంలో సర్వభాగాలని ప్రదర్శిస్తుంది. ఎందుకు ప్రదర్శిస్తుంది? అతను అందుకు యోగ్యుడు, ఆ సాధన చేశాడు, ఆ ప్రయత్నం చేశాడు. కారణం అది. ఆ ప్రయత్నం చేయాలి. అంతేగాని ఈ శ్లోకంలో చెప్పారు కదా అని భగవంతుడు దయ ఉంటే లభిస్తుంది, లేతే లేదని మినపసోన తినేసి కూర్చోమని చెప్పాలా? మినపసోన తినమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పకుండా తింటున్నాం కదా. అలాగే ఇది చేయాలి. మనకి ఏదైనా తినాలనిపించినా, ఏదైనా భోగం అనుభవించాల్సిన పూర్వపుణ్యం అనరు, దానంతరం దోస్తు ఒకరు నొక్కేస్తాడు. ఎన్ని కోట్లు కావాలో అన్ని కోట్లు నొక్కేస్తారు. అక్కడ ఏది శ్రమ పడదు, పురుష ప్రయత్నం వద్దనేది అక్కడ లభించదు. కోట్లు సంపాదిస్తున్న వాళ్ళందరినీ మీరేం ప్రయత్నం చేయకండి, అలా కూర్చోండి, కూర్చుంటే వస్తుంది ఏంటి అని మొత్తం లాగేస్తారు ఇక్కడ. అదే మోక్షం కోసం ప్రయత్నం చేయమంటే మాత్రం అది రావాలే, ఎందుకంటే మనకి ఇష్టం లేదు కాబట్టి. కోట్లయితే మనం ప్రయత్నం చేస్తాం, కామోపభోగాలైతే మనం ప్రయత్నం చేస్తాం, పదవులు పీఠాలైతే మనం ప్రయత్నం చేస్తాం, అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాం పదవుల కోసం. ఈ ప్రయత్నాలన్నీ చేసేస్తాం.
ఓ పరీక్షలో ఉత్తీర్ణుడు అవ్వడానికి చిన్న విద్యార్థి కూడా కాపీ కొట్టేస్తాడు, గోడ దూకేస్తాడు, వాడి తండ్రి కూడా వాడి కిటికీలోంచి కాగితాలు అందిస్తాడు, అన్నీ చేసేస్తాడు. అక్కడ పోనీ దేవుడిదేమీ ఆధారపడచ్చు కదండి. పాస్ అవుతాడు లేకపోతే ఆగడు, పాస్ అయిపోతే ఎలాగండి అంటాడు వెంటనే. దేవుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం, జ్ఞానం దగ్గరకు వచ్చేసరికి మాత్రం, మోక్షం దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనం చేస్తే అవుతుందండి. శంకరాచార్యకి అయిందంటే ఆయన అవతార పురుషుడు. ఈయనవాడు అప్పడమా? ఈ మాట్లాడేవాడు వాడు. ఈ ఆలోచన చేయం మనం. ఆయన ఒక్కడో అవతార పురుషుని చేసేసి ఆయనకి అభిషేకమో పూజ చేసేస్తే మనకి ఏదో వచ్చేయాలి, ఆయనకేం పని లేదా? అదే తప్పు. విద్వత్వం ఎవరికి దొరుకుతుంది అంటే తస్యైషాత్మా వివృణతే తన్ము స్వాం. ఎవరు దానికి యోగ్యులో వారికి దొరుకుతుంది. యోగ్యులు అంటే మీరు ఉదయకాలంలో చూస్తే సూర్యకిరణాలు పడగానే పుష్పాలు వికసిస్తాయంటారు. పొరపాటు మాట. అన్ని పుష్పాలు వికసించవు. వెంటనే వికసించేది పద్మం, కొద్దిసేపటికి ఎప్పుడో వికసించేది కలువ, ఇంకో సేపటికి మందార పువ్వు, ఇంకా సేపటికి ఎప్పుడో. కొన్ని పువ్వులు సాయంత్రానికి వికసిస్తాయి. కొన్ని పువ్వులు ఉంటాయి మన మొహాల్లాగే, ఎప్పుడూ వికసించవు. కొందరు మొహాలు ఉంటాయి ఏడుపు కొట్టు మొహాలు, జీవితం అంతా అంతే, ఎప్పుడూ వికసించవు. ఏ శుభవార్త చెప్పినా అందులోంచి వక్ర పాయింట్ ఒకటి లాగుతూ ఉంటాడు. నీకు ₹1 వచ్చింది అంటే ట్యాక్స్ ఎంత కట్టాలంటాడు. అదో పెద్ద బాధ వీడికి. నీకు వచ్చింది మొత్తం ఉచితమైనప్పుడు ట్యాక్స్ కట్టడానికి ఏమైనా కట్టడా? ట్యాక్స్ అంత కడితే అలాగని అంటాడు. వచ్చింది ఉచితం, మొత్తం ఉచితం కదా, అందులో పోనీ 10 లక్షలు కడితే కట్టడం. ఆ 10 కూడా వచ్చేస్తే 10 లక్షలకు సరిపడ వ్యాధి వస్తుంది వీడికి. 10 రాదు. మొత్తం ₹1 మనకు ఉచితంగా వచ్చినప్పుడు ప్రభుత్వం వారు ఏదో గిఫ్ట్ ట్యాక్స్ ఏదో వేస్తారండి. 10% 15%, అంతకుమించేం కోటి కట్టమని అనరు కదా వారు కూడా. 10-15 కట్టమంటే కట్టడానికి కట్టడం. వెంటనే ఒక ట్రస్ట్ పెట్టేస్తాడు. 15 లక్షలు అలా నొక్కేస్తాడు. 200 పేజీ సింగిల్ విండో పుస్తకం ఇస్తాడు, 2 కోట్లు ఖర్చు రాసేస్తాడు. దానం అంటాడు ఏమన్నా అంటే. సింగిల్ విండో పుస్తకానికి 2 కోట్లు అవుతుంది వాళ్ళ లెక్కల్లో అవుతుంది. ఎందుకంటే ఈ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి. ఇది మనిషి చేసే మాయ. ఇందుకే అన్ని పువ్వులు వికసించవంటే, ఎందుకంటే వాడికి వికసించాలని లేదు, వాడికి మోక్షం పొందాలని లేదు. పొందాలని లేని వాడికి రాదు. అది తీవ్రంగా కావాలన్న వాడికే వస్తుంది. నాకు ఇది తప్ప ఇంకేం వద్దన్న వాడికే వస్తుంది. అది జ్ఞానమేనా అంతే, మోక్షమేనా అంతే. దానికి వైరాగ్యం మూలం, దానికి జ్ఞానం మూలం, దానికి భక్తి మూలం. అందుకని పద్మం ఎందుకు వికసిస్తుందంటే సూర్యకిరణం ఎలా పడగానే వికసించడానికి అనువుగా తన శరీరాన్ని అది నిర్మాణం చేసుకుంది. రేకులో రేకు 100 రేకులు ఒకదానిలో ఒకటి ఉంటుందే పద్మ వ్యూహం అంటారు. అందుకని ద్రోణాచార్యులు పైన పద్మ వ్యూహం అదే. మామూలు సైనికులు నిలబడే వ్యూహాలకి పద్మ వ్యూహానికి చాలా తేడా ఉంది. గరుడ వ్యూహం, సూచి వ్యూహం, పర్వత వ్యూహం, గజ వ్యూహం, రకరకాల వ్యూహాలు ఉన్నాయి. వాటన్నిటిని ఎలాగో అలా చీల్చుకుంటూ వెళ్ళొచ్చు. పద్మవ్యూహాన్ని చీల్చడం కష్టం. అది తెలుసున్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది దానికి, ఆ విద్య తెలిసిన వాళ్ళు. ఎందుకు అంటే పద్మం ఎలా ఉంటుందో గమనించండి. రేకు ఉంటుంది, రేకులో రేకు ఉంటుంది. ఈ రేకుకి మళ్ళీ ఇంకో రేకు అతుక్కుంటుంది. 2 రేకుల మధ్యలో ఒక రేకు ఉంటుందండి. ప్రతి 2 రేకుల మధ్యలో ఒక రేకు ఉంటుందండి. అందుకని పద్మం లోపలికి చీల్చుకుని వెళ్ళడం కష్టం. సరిగ్గా పద్మవ్యూహంలో కూడా సైనికులు ఏం చేస్తారంటే స్టాండర్డీజ్ పొజిషన్లో నిలబడతారు. అటెన్షన్ కాదు, స్టాండర్డీజ్. పిల్లలు నిలబడతారు చూడండి, కాళ్ళు ఎడం చేసి. అలాగే వీడి 2 కాళ్ళ మధ్యలో రెండో వాడు ఒక కాలు వస్తుంది. వీడి 2 కాళ్ళ మధ్యలో రెండో వాడు పక్కన ఉండేవాడు ఒక కాలు వస్తుంది. మళ్ళీ వాడి 2 కాళ్ళ మధ్యలో ఇంకోటి కాలు వస్తుంది. ఇలా మొత్తం చుట్టూ నిలబడితే 1,00,000 మందిని ఎవడెడతాడు లోపలికి? చీమ కూడా వెళ్ళలేదు. అది ద్రోణాచార్యుడు పన్నిన యోగం. కానీ దాన్ని చేర్చడానికి ఒక ఉపాయం ఉంది. ప్రతిదానికి ఉంటుంది, దాని ఉపాయాలు దానికి ఉంటాయి. దానికి ఉండేది దానికి ఉంటుందని దాని ఉపాయాలు దానికి ఉంటాయి. ఆ ఉపాయాలు అర్జునుడికి మాత్రమే తెలుసు. ఆ ఉపాయాలు భారతంలో కొన్ని సందర్భాల్లో చెబుతారు. పద్మ వ్యూహాన్ని ఎక్కడ చేల్చచ్చు అంటే గజ సైన్యం ఉన్న చోట ముందు ప్రయత్నం చేయమన్నారు. ఎందుకంటే సైనికులంటే కాళ్ళల్లో కాళ్ళు, వేళ్లల్లో వేళ్ళు పెట్టి నిలబడతారైనా గజాలను అలా నిలబెట్టలేరు. గజం ఒక్కొక్కటి ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది. కొన్ని వేల గజాలని వరుసగా నిలబెట్టినప్పుడు ప్రదేశం ఎక్కువ ఆక్రమిస్తాయి. అక్కడ కనుక 1 గజం కాళ్ళు నరికేయగలిగితే, 1 గజాన్ని కూల్చేయగలిగితే, వరుసపెట్టి 10 గజాలని కూల్చేయగలిగితే మొత్తం 10 గజాల నేల చోటు ఇచ్చేస్తుంది. అందులోంచి రథంలోంచి వెళ్ళిపోవచ్చు. అది ఉపాయం. ఆ ఉపాయంతోనే అభిమన్యుడు వెళ్ళగలిగాడు. ఈయన వెళ్ళగలిగాడని మళ్ళీ రాలేకపోయాడు. ఎందుకంటే ఈయన తండ్రి గారు ఈయనకి వెళ్ళడం చెప్పాడు కానీ రావడం చెప్పాలి. అక్కడ ఏదో అడ్డం వచ్చింది, అదంతా వేరే కథ. అందుకని పద్మవ్యూహం అంటారు కదా. అలా పద్మం చూడండి, రేకులో రేకు అతుక్కుపోయింది కదా, అల్లుకుపోయి. అలా ఉంది కాబట్టే సూర్యకిరణం ఇలా పడగానే అది వికసిస్తుంది. మన మనస్సును కూడా రేకులో రేకు పద్మం అతుక్కుపోయినట్టుగా శబ్దంలో స్పర్శని, స్పర్శలో రూపాన్ని, రూపంలో రసాన్ని, రసంలో గంధాన్ని, ఈ 5 విషయాలని కలిపి పంచేంద్రియాలని కలిపి మనస్సునేమో బుద్ధిలోను, బుద్ధినేమో ఆత్మలోను పద్మవ్యూహంలాగా లీనం చేయగలిగితే భగవత్ సాక్షాత్కారం అవుతుంది.
అంటే ఏం చెబుతున్నారు? విద్వత్వం ఎందుకు అవసరం, ఉపనిషత్తులు చదవడం ఎందుకు అవసరం? వైదిక ధర్మంలో వేదాలు చదివినా సరే, ఆ మార్గంలో యజ్ఞయాగాదులు చేసినా సరే, వ్రతాలు నోవులు అన్నీ చేసినా సరే, గృహస్థు మార్గంలో ఉండి ధర్మ పద్ధతిలోనే కార్యక్రమతులు అన్నీ చేసినా సరే, పిల్లలను ధర్మంగానే పెంచినా సరే, పెళ్ళిళ్ళు చేసినా సరే, మనవాళ్ళు మనవరాళ్ళు అన్నీ ఉండి కృతకృత్యులమండి, మా పిల్లలంతా బాగున్నారండి అన్నవాళ్ళు కూడా ఉపనిషత్ జ్ఞానాన్ని సంపాదించింది. దీనివల్ల మోక్షం రాదు, దీనివల్ల సుఖము శాంతి కూడా ఉండదు. ఈ సంసారంలో ఏదో పిల్లలు ఏదో స్థిరపడేంత మాత్రం చేత, మనవాడికి బారసాలో మనవరాలకి అన్నప్రాసనో జరిగినంత మాత్రాన కృతార్థులమైనట్టు కాదు. అన్నం దానికి అరక్కపోతే, కడుపు నొప్పి వస్తే తల్లి కంటే ఎక్కువ అమ్మమ్మ బాధపడుతుంది. దీన్నే ఓవర్ యాక్షన్ అంట. తల్లి కంటే ఎక్కువ అమ్మమ్మకు వచ్చింది కడుపు నొప్పి ఉంది, దానికి నొప్పి వస్తేనే తట్టుకోలేదు. నీకు 90 ఏళ్ళు వచ్చే ఏం కావాలో చూసుకోరాదా? దాని సంగతి దాని పిల్లలు చూసుకుంటుంది, దాని తల్లి చూసుకుంటుంది. ఊరుకోదు ఈవిడ. దానికి ఏం తెలియదు. ఆవిడ కూడా 70 ఏళ్ళు ఉన్నా ఏం తెలియదుట. ఇదేం లేదు, ఇదో అహంకారం. నేనే అన్నీ చూడాలి, నా మీదే అందరూ ఆధారపడాలి, నేనే అన్నీ అండం కోసం ఇక్కడ. ఇదే వదిలించుకోవలసింది. అది నచ్చదు. అది చదవగా 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 తెలియగా ఇది పిల్లలేదో బాగుండడం, పెళ్ళిళ్ళు అవ్వడం, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వడం, వాళ్ళకి పిల్లలు పుట్టడం, వాళ్ళు బాగుండడం. ఇది కాదయ్యా బాబు. అసలు దీనికి అంతటికీ మూలం ఏదో ఉంది, అది పట్టుకోవాలి మనం. లేకపోతే ఎందుకు మానవ జన్మెత్తినట్టు? ఈ పిల్లలు జంతువులు కూడా పుడుతున్నాయి, మనకంటే ఎక్కువే పుడుతున్నాయి. వాటి పెళ్ళిళ్ళు వాడుకుంటాయి. క్యాటరింగ్లు, కళ్యాణ మండపాలు ఉండకపోవచ్చు, కానీ వాటి పెళ్ళిళ్ళు వాడుకుంటాయి, వాటి పద్ధతి వాడుకుంటాయి, వాటి శుభలేఖలు వాడుకుంటాయి. మనం లేవని ఎందుకు అనుకోవాలి? వాటి పద్ధతులు వాడుకుంటే మనలాగే అవి చేస్తాయా? అంచేత పెళ్ళిళ్ళు అవ్వడాలు, పిల్లల గండాలు, మళ్ళీ వాళ్ళు పిల్లల గండాలు, చదివించాలి, ఇది కాదు కదా మొత్తం జీవితానికి మూలం. అదేదో ఉంది కదా, అదే విద్వత్వం. చదివితే తెలుస్తుంది. చదివిన వాళ్ళు కూడా మా బోటకాళ్ళం ఏదో భగవంతుడు దేవల చదివామండి, సాధన చేశామండి, అనుమానం వేళ. కానీ మేము కూడా పొందవలసిన ఇప్పుడు ఈ 4 ఉన్నాయి. ఇంతవరకు ఉన్నవి సుమారుగా నేను పొందానేమో, కానీ ఇక ముందు ఉన్నవి నేను ఆలోచించాలి. విద్వత్వం అస్మాత్ పరం స్వాత్మానాత్మ వివేచనం. ఏది ఆత్మ ఏది అనాత్మ అనే వివేచన చేశావా, ఆ వివేచనతో లభించేదే వివేకం. అదే వివేక చూడామణికి మూలం. వివేచన అంటే విచక్షణా జ్ఞానం. ఏది ఆత్మ ఏది అనాత్మ, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం, ఇది ఆలోచన చేయాలి మనం. శరీరం మనం చూసుకోగానే బాగానే ఉంది, వేళ బాగానే ఉంది, ఇది ఇప్పుడు ఏదో 60 ఏళ్ల వయస్సులో ఎలా ఉంది, 6 ఏళ్ల వయస్సులో ఎలా ఉంది లేదే? ఫోటో చూస్తే తెలుస్తుంది కదా. 6 ఏళ్ళప్పుడు నేను వేరు, 60 ఏళ్ళప్పుడు నేను వేరు కదా. ఎవరైనా మీ అందరూ చూసుకున్నా తెలుస్తుంది కదా. ఏటా ఏమిటి ప్రతిరోజు ఫోటోలు తీస్తున్నారు ఈ వచ్చిన. అందుకని ఏడాదికి ఒక ఫోటో దగ్గర పెట్టుకోండి, తేదీ వేసి సరిగ్గా ఏదో ఒక తేదీ పెట్టుకుని, మళ్ళీ సంవత్సరం అదే తేదీ, మళ్ళీ సంవత్సరం అదే తేదీ, సుమారుగా 20 ఏళ్ల ఫోటోలు దగ్గర పెట్టుకుంటే మనమేనా అని అనుమానం వస్తుంది. ఇది ఆలోచన వివేచన. అసలు మనమేనా ఈ ఫోటోలో ఉన్నది అని అనుమానం వచ్చేస్తుంది వెంటనే. మనం కాదు, మరి మనమే అంటున్నాం. అప్పుడు ఎవడు పలికాడు, ఇప్పుడు వాడే పలుకుతున్నాడు. అప్పుడు విషయాలన్నీ మనం ఇప్పుడు చెబుతున్నాం. ఆ చిన్నతనంలో ఏం జరిగిందంటే అని చెబుతున్నాం. అక్కడ ఎవరో వాడు ఎక్కడున్నాడు? ఇక్కడ ఆ చిన్నప్పుడు శరీరం ఏది? ఆ శరీరం పోయిందే, ఇప్పుడు వేరే శరీరం ఉంది, ఎలా చెబుతున్నావు? అంటే ఈ శరీరంతో సంబంధం లేకుండా లోపల ఇవన్నీ గుర్తుపెట్టుకున్నవాడు ఒకడు ఉన్నట్టేనా లేనట్ట? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తికి తీరస్తత్ర నముఖ్యతి. జీవి అయిన వాడికి దేహంలో బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం అన్నీ వచ్చినట్టే మృత్యువు కూడా వస్తుందయా. ఇదో దశ అయితే అదో దశ, ఎందుకంత కంగారు పడతావు అన్నాడు కృష్ణుడు. కానీ మనం కంగారు పడిపోట్ల దానికి. ఇవన్నీనేమో భరిస్తూనే ఉన్నాం. ఓ పక్క చిన్నప్పుడు 6 ఏళ్లప్పుడు శరీరం మనకి లేదు, ఇవాళ 20 ఏళ్ల శరీరం లేదు, 30 ఏళ్ల శరీరం లేదు, 50 ఏళ్ల శరీరం లేదు, నాకైతే 60 ఏళ్ల శరీరం ఇది. ఎవరి వయస్సును బట్టి వాళ్ళు ఆలోచించుకోండి. మరి 10 ఏళ్లకో 5 ఏళ్లకో ఓసారి మన శరీరంలో అనేక రకాల అవయవాలు మారిపోతూ ఉంటే, సైన్స్ ప్రకారం చెప్పాలంటే రోజు కొన్ని కోట్ల కణాలు చచ్చిపోతూ మళ్ళీ కొన్ని కోట్ల కణాలు పుడుతూ ఉంటే, ఎప్పటికప్పుడు మన శరీరం మారిపోతూ ఉంటే, ఈ మారేదాంట్లో మారనిది అనేది ఒకటి లేకపోతే నా బాల్యం, నా యవ్వనం, నా పెళ్ళి, నా శోభనం అని ఎవడు చెబుతున్నాడు ఇక్కడ? వాడికి ఎక్కడి నుంచి గుర్తున్నాయి ఇవన్నీ? ఏ శరీరంతో వాడికి పెళ్ళయింది? ఏ శరీరంతో వాడు బాల్య క్రీడలు సాగించాడు? ఏ శరీరంతో వాడు యవ్వనంలో ఉండే చేష్టలన్నీ చేశాడు? ఈ శరీరం కాదే. ఇది వివేచన. ఇదే స్వాత్మ అనాత్మ వివేచనం. ఆత్మ అనాత్మ అనే వివేచన చేయాలి. వివేచన కూడా చేస్తే సరిపోతుంది. వివేచన చేస్తారు, చాలామంది చేస్తారు, తెలుస్తారు, బాగా వాదిస్తారు, ఉపన్యాసాలు ఇస్తారు. మేమే ఉదాహరణ. మిమ్మల్ని అందరినీ ఒప్పిస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాస్త గోంగూర పచ్చట్లో ఉల్లిపాయ లేకపోతే గొడవ పెట్టేస్తాం. మామూలుగా కాదు, రాజధాని ఉద్యమం అంతా ఉద్యమం చేస్తాం. రాజధాని కంటే మాకు ఉల్లిపాయ ముఖ్యం. అందులో ఇప్పుడు ధర పెరిగాక మరీ ముఖ్యం. ఎవడు గొడవ వాడిది.